విశ్వచి త్యాగం చేసి ఊరికే మీకు గుర్తు చేయడం కోసం గోవులన్నింటినీ దానం ఇస్తుంటే అన్నీ ఇచ్చేశాడు. విశ్వచి త్యాగం ఇంట్లో ఏముంచుకోగలరు. చివరికి ఇంకా గడ్డి మేయడానికి కూడా ఓపిక లేనటువంటివి, ఎందుకంటే వాడి గడ్డి అయిపోయింది. నీళ్లు తాగడానికి కూడా లేనటువంటివి, అంటే వాళ్ళ నీళ్లు కూడా లేవు. అటువంటి ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి కూడా వీలు లేనటువంటివి అటువంటి ఆవులని కూడా వాళ్ళ నాన్న దానం ఇస్తున్నాడు. అంటే ఆ దమనం ఉంచుకున్నవాడు ఈ ఆవు తీసుకుపోవడానికి కూడా వాడికి వీలు కాదు, అది కాసేపు నచ్చిపోతుంది. అంటే దాని తిండి అయిపోయింది అంటే అదే పరిస్థితి. ఇదంతా మనం చెప్పుకున్నాం. అటువంటి ఆవుని దానం ఇస్తుంటే నచికేతుడికి చాలా బాధ కలిగింది. అయ్యో మా నాన్న పుణ్యం రాకపోగా పాపం కూడా వస్తుంది, ఇటువంటి ఆవుని దానం ఇస్తున్నాడు, మరి అందుకని నేను కూడా పుత్రరూప ధనాన్ని కదా, నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడిగాడు నచికేతుడు తండ్రి. 1-2 సార్లు అడిగితే వాడికి విసుగు పుట్టింది. నేను ఎవరికి ఇస్తున్నాను కోపం వచ్చి చావరాలు పెడతారు కదా, అది ఎవరికి ఇచ్చేసాను అన్నాడు నచికేతుడిని వాళ్ళ నాన్న. నచికేతుడు యమపట్నానికి వెళ్ళాడు. యముడి దగ్గరకు వెళితే ఆయన ఊళ్ళో లేడు. 3 రోజులు ఆ యమపట్నంలో ఈయన ఉపవాసం ఉన్నాడు. అదంతా మనం ఎవరికి చెప్పుకున్నాం, అందుకని నేను ఇట్లా చెప్పేస్తున్నాను. మీకు గుర్తు చేస్తున్నా అంతే. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తు లేకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాను. అతిథి అలా ఉపవాసం ఉంటే నీ పాపం నీ పుణ్యం అంతా పోతుందయ్యా, అతిథి ఉపవాసం ఉండకూడదు, మరి వాడు ఉపవాసం ఉన్నాడు, మేమేం పెడతామన్నా వాడు తినన్నాడు అని యమధర్మరాజు రాగానే వాళ్ళ పరిచారకులు చెప్పారు. నువ్వు వెళ్ళు, వాడిని కృషి చెయ్యి, లేకపోతే చాలా కష్టం వస్తుంది. యమధర్మరాజు వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నాకేం అక్కర్లేదయ్యా, నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. మరణానంతరం జీవుడు అస్థితి నాస్థితి. మా ఇంటి ముందర అరుగుల మీద చాలామంది పండితులు మాట్లాడుకుంటూ ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత జీవుడు ఉంటాడని కొంతమంది అంటున్నారు. అయితే చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది, భస్మీకృతస్య దేహస్య పునరాగమనం, ఊరిదైపోయిన శరీరంలో నుంచి ఇక మిగిలిన ఏం పెరుగుతుందయ్యా, చచ్చిన వాళ్ళందరినీ తగలబెడుతున్నారు, ఇంకా అక్కడ ఏం ఉండదు అని అంటున్నారు. సత్యం తర్వాత జీవుడు అస్థితి నాస్థితి అని అడిగారు. ఉన్నాడా లేడా, నాకు ఆ సంగతి చెప్పాను. నువ్వు చాలా పెద్ద మాటలు అడుగుతున్నావురా, నీకు అట్లాంటివి చెప్పకూడదు, అది నీకు అర్థమయ్యే విషయం కాదు. నీకు కావాలంటే సంపాదిస్తాను, అదంతా తీసుకున్నావు. అదంతా తీసుకుంటే మనిషి 100 ఏళ్ళే కదా ఆయుష్, చచ్చిపోతారు అనుకుంటారేమో, అట్లా కూడా అక్కర్లేదు. నీ మునిమనోడు ఉండేంత వరకు నీకు ఆయుష్ ఇస్తాను, పైగా నీకు స్వచ్ఛంద మరణం ఇస్తాను. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చావచ్చు,
ఆయుష్ ఇస్తాను, సంపద ఇస్తాను, అప్సర స్త్రీలను ఇస్తాను. వీడు 5 ఏళ్ల పిల్లవాడికి అప్సర స్త్రీలతో పనే ఉంది. ఇలా అన్నీ ఇస్తానని భ్రమ పెట్టాడు. నాకు అవన్నీ అక్కర్లేదయ్యా, మరణానంతరం జీవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి నాకు జవాబు కావాలి. మరణానంతరం ఎవరైనా ఉంటున్నాడా, అందరూ పోతున్నారా? పోయేటట్లేదు. ఎవడు పోతాడు అని చెప్పాడు అనుకో, ఒకవేళ ఏట్రా ఎవరు మిగతా అందరూ పోతారని, అప్పుడు పుణ్యం చేసిన వాడు, పాపం చేసిన వాడు, ఈ మోక్షం కోసం ఈ సాధన చేసిన వాడు కూడా అట్లానే వస్తాడు కదా. వీళ్ళు స్పెషల్గా ఏమి ఉండదు కదా. అటువంటిప్పుడు నాకెందుకు అది అనవసరం, ఇంత కష్టం ఎందుకు పడాలి? మోక్షం కోసం కష్టపడాలి కదా. మరి వెళ్ళాలి. ఏ గురువో చదువుతుంటే గంటలు కూర్చొని వినాలి. ఓ నాడు వింటే సరిపోదు, ఆయన రోజు రమ్మంటాడు, రోజు వినాలి. ఇదంతా మాకు చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఉన్నాడా లేడా, ఎవడైనా ఉంటాడా, మిగులుతాడా, ఇది ఎవడు మిగంట అందరూ ఉంటారా? నాకు ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇంకేదో ఇస్తానంటాడు అంటాడు. నీకు నక్షత్రమాల ఇస్తాను అన్నాడు. ఇస్తే ఇచ్చుకో, నువ్వేమన్నా కావాలంటే నేను ఈ యమలోకం నుంచి వెళ్ళిన తర్వాత మా నాన్న కోపడకుండా నన్ను మళ్ళీ ప్రేమగానే చూసేటట్టుగా ఒక వరం ఇవ్వమన్నాడు. 3 రోజులు వీడు ఉపవాసం ఉన్నాడు కదా, అంత 3 వరాలు ఇవ్వాలి. ఇచ్చాడు. అవి ఇచ్చినా కూడా నాకు ఈ ప్రశ్నకు జవాబు నాకే కాదు అని నీ పేరు మీదే ఒక అగ్నిహోత్రం ఉంటుందిరా నాయన, అది నీ పేరు మీద ఉంటుంది, ఆ యజ్ఞక్రియ కూడా నీకు చెప్పేశాను అని చెప్తాడు యమధర్మరాజు. అయినా నా ప్రశ్నకి జవాబు రాలేదు కాబట్టి నేను మాత్రం పోయేది లేదు, నాకు చెప్పమన్నాడు. భగవంతుని గురించి చెప్పాడు ఆయన, కొంత చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాయన ఏ భగవంతుడైతే శాశ్వతంగా ఉంటున్నాడో, అంటే కార్యకారణాలకు అతీతంగా ఉన్నాడో వాడు భగవంతుడురా, వాడు ఉంటాడు, వాడికి చావు లేదు అని చెప్పాడు. వాడు ఎట్లా ఉంటాడు? వాడు సత్తు చిత్తు ఆనందము అని ఉంటాడు. ఆ సచ్చిదానందములు అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. అంటే అవి భూతము, అవి వర్తమానము, అవి భవిష్యత్తు. అప్పుడు కూడా ఉంటుంది. ఆ భూత భవిష్యత్ వర్తమానాలలో ఉండేటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు ఉంటే నాకు కనపడటం లేదే, నీకు నాకు మధ్యగా ఉన్నాడు. నీ వెనక ఉన్నాడు, బ్రహ్మ పురస్కారం వెనక ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, ఈ పక్కన కూడా ఉన్నాడు, పైన కూడా ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు యమధర్మరాజు? చూడవయ్యా, నువ్వు చెప్పే మాట నాకైతే అర్థం కావచ్చు. నువ్వు ఉన్నాడు అంటున్నావు. ఉన్నవాడు నాకు కనపడకపోతే, నీకు ఒక్కడికి కనపడితే నేను ఎట్లా నమ్ముతాను? నీకు కనపడరా నాయన వాడు. అట్లయితే వాడు దేవుడే కాదు. దేవుడు అయితే నీకు కనపడవాడు నాకు కూడా కనపడాలి. ఇవన్నీ ఇంతకుముందే మనం చెప్పేసుకున్నాం, మీకు గుర్తు చేస్తున్నాం అంతే. దేవుడే అయితే నీకు కనపడవాడు నాకు కూడా కనపడాలి. అంటే నీకు అజ్ఞానం ఉందేనా, నువ్వు కనపడడు అంటాడు. అజ్ఞానం అంటే అది ఎట్లా ఉంటుంది? నీకు ఏదైనా వస్తువా, అది ఉంటే నాకు చెప్పు, ఆ అజ్ఞానాన్ని తరిమేస్తాను అంటాడు నచికేతుడు. ఆ కుక్కను తరిమేయి అని నేను అన్నాను అనుకో, నువ్వు కుక్కను తరిమేయగలవు. ఎందుకని? కుక్క కనిపిస్తుందని. నీవు కుక్క కంటే కూడా గొప్పవాడి, అంటే బలవంతుడు. నీ చేతిలో కర్ర పట్టుకుని ఆ కుక్కను నువ్వు కొట్టగలవు. అంటే కుక్కను కొట్టడానికి నీకు కర్తృత్వం ఉంది, నువ్వు కర్తవి కావాలి కుక్కని తరివేయడానికి. అట్లా తరిమేయడానికి వీలయ్యేది కాదు. అజ్ఞానం కర్తృత్వం లేదు. కుక్కను తరిమేయి అన్నట్టుగా అజ్ఞానాన్ని తరిమేయి అంటే నువ్వు తరిమేయలేవు. ఎందుకని? కనిపిస్తోంది, నీ అజ్ఞానం నీకు కనిపిస్తోంది కదా. మీరే అంటున్నారమ్మా నాకు తెలియదు అంటున్నాను కదా. తెలియదు ఎట్లా చెప్పావు? నీకు తెలియకపోతే నీకు తెలుస్తోంది. నాకు అర్థం కావటం లేదు అని నీకు తెలుస్తోంది. తెలుస్తోందా తెలియటం లేదా? అంటే కనపడిందా? నాకు కుక్కలాగా కనపడలేదు, కానీ అజ్ఞానం ఉన్నట్టు నాకు కనపడుతోంది. నాకు తెలియదని తెలుస్తోంది. ఇంకా మీకు అర్థం
సుఖం ఉందా లేదా, దుఃఖం ఉందా లేదా, సుఖం దుఃఖం ఉన్నాయా లేవా చెప్పండి. ఉన్నాయి కదా, అంటే కనపడుతున్నాయి. కనపడుతున్నాయంటే రూపం కనపడుతుంది, కుక్కలను కనపడిందా, కనపడలేదు. కానీ సుఖాన్ని నువ్వు చూసావు, దాని తాలూకు అనుభవం కూడా నీకుంది, దాని తాలూకు దుఃఖము ఆనందము నీకుంది. అంటే సుఖం తాలూకు ఆనందము, దుఃఖం తాలూకు ఏడుపు నీకు రెండు కనపడుతున్నాయి. అవి లేని పదార్థాలు కావు. వాటిని నేను నీకు చూపించకు. నీ సుఖాన్ని నాకు చూపించు, నీ దుఃఖాన్ని నాకు చూపించు. నువ్వు చూపించలేవు కదరా, నీకే అనుభవంలో ఉంది కాబట్టి సుఖం దుఃఖం ఉందని అంటున్నావు. అట్లా జ్ఞానం అజ్ఞానం అనేది రెండు ఉన్నాయి నాయన. అవి నీ దగ్గరే ఉన్నాయి. నాకు తెలిసినట్టుగా నీకు కూడా తెలుస్తాయి. మరి నాకు తెలియట్లేదు కదా. మీకు తెలుసు, మీరు వై జంక్షన్ అన్నారు, ఈతకు పోతే శ్రేయో మార్గం అన్నారు, ఈతకు పోతే ప్రేయో మార్గం అన్నారు, ఇటు పోయే వాడేమో గుంతలో పడతాడన్నారు. గుర్తున్నాయని మరి సుఖ దుఃఖాలు కనపడినట్టుగా ఈ అజ్ఞానం నాకు కనపడటం లేదు కదా. నాకు కనపడని దాన్ని ఉన్నదని నన్ను ఎట్లా నమ్మమంటారు అంటే, నాయన అజ్ఞానం అనే ఒక పదార్థం కాదు. నీ జ్ఞానానికి ఏదో అడ్డుపడింది, ఒకటేదో అడ్డుపడింది నీ జ్ఞానానికి. నీ తెలివి నీకు ఉంది. మనందరికీ ఆరోగ్యం ఉంది, అనారోగ్యం వచ్చింది. ఒక 4 రోజుల నుంచి నాకు జ్వరం వచ్చింది. అంతకుముందు నేను బాగున్నాను. ఇప్పుడు నేను బాగున్నాను అని తెలుసుకోవడానికి మందు వేసుకోవాలా, నాకు బాగలేని దాన్ని తొలగించుకోవడానికి నేను మందు వేసుకోవాలా? నేను మందు దేనికి తీసుకోవాలి? ఏది బాగలేదు అంటున్నానో, ఒక బాగలేదు అన్నది ఎవరి మీదకి వచ్చి పడింది? బాగున్న దాని మీదకి వచ్చి పడింది. అర్థమవుతుందా? నేను అంతకుముందు బాగున్నాను, నేను మొదటి నుంచి రోగిని కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అంటాడు, ఏమ్మా ఎన్ని రోజుల నుంచి నీకు జ్వరం వస్తుంది అని అడుగుతాడు. ఒక 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి నాకు జ్వరం వస్తుంది. అంతకుముందు నాకు జ్వరం లేదు. అంతకుముందు జ్వరం లేదు ఎట్లా చెప్పగలమమ్మా? అంతకుముందు జ్వరం ఉంటే నేను నీ దగ్గరికి వచ్చేదాన్ని కదా ఆ రోజే. కాబట్టి నాకు అప్పుడు జ్వరం లేదు, ఇప్పుడు జ్వరం వచ్చింది. కాబట్టి జ్వరం ఆగంతుకం. జ్వరం నాకు కొత్తగా వచ్చింది. జ్వరాన్ని నేను పోగొట్టుకోవడానికి మందు వేసుకోవాలి. ఆరోగ్యం తెచ్చుకోవడానికి మందు వేసుకోగలిగాను. ఆరోగ్యం నా స్వరూపం. అట్లా నాయన జ్ఞానం నీ స్వరూపం. అజ్ఞానం నీకు కొత్తగా వచ్చింది. ఆ అజ్ఞానం తొలగితే జ్ఞానాన్ని నేను నీకు ఇవ్వక్కర్లేదు. యమధర్మరాజు చెప్పిన మాట అర్థం అవుతున్నాయా? నాయన అధ్యాస నివారణార్థం, అధ్యాస పోవాలంటే నా శాస్త్ర పఠనం, శాస్త్రం నేను చదువుకోక్కర్లేదు. అజ్ఞానం పోవాలంటే శాస్త్రం చదవక్కర్లేదు. అసలు అజ్ఞానం పోవాలంటే అజ్ఞానం ఎట్లా వచ్చిందో కనుక్కుంటే అజ్ఞానం పోతుంది. ఒక తాడు మీద పాము వచ్చిందట. పాము వచ్చిందా? ఈ పాము ఏ జాతికి చెందిన పాము? అది కట్ల పామా, అది తాచు పామా, అది నాగు పామా అని నువ్వు వాటి తాలూకు జువాలజీ అంతా తెలుసుకునే దాని గురించి నువ్వు ప్రయత్నం చేయాలని చూస్తే ఆ పాము పోదు. మరి ఎందుకు చూడాలి? వస్తు నిర్ధారణార్థం శాస్త్రపఠనం. వేదం అంతా ఎందుకు వచ్చింది అంటే, ఉపనిషత్తు వాంగ్మయం అంతా ఎందుకు చెప్పారు అంటే, నీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి కాదు. అజ్ఞానం పోదు. మరి ఏం చేయడానికి? జ్ఞానం ఉన్నది అని చెప్పడానికి. నువ్వు జ్ఞానం ఉన్నది నీ దగ్గరేదో అని చెప్పడానికి శాస్త్రం కావాలి. అజ్ఞానాన్ని గురించి డిస్క్రైబ్ చేయడానికి శాస్త్రం అక్కర్లేదు. అజ్ఞాన నివారణార్థం నా శాస్త్ర పఠనం చదవక్కర్లేదు. వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం.
తెలుసుకోవడం కోసం శాస్త్రం చదవాలి. అది ఏంటంటే వస్తు నిర్ధారణార్థం చూడు. నీ ఆరోగ్యం బాగుంది, నువ్వు టెస్ట్ చేయించుకున్నావు, ఎక్స్రే చేయించుకురండి, బ్లడ్ టెస్ట్ చేసుకురండి అని డాక్టర్ చెప్తారు. ముందు నాకు ఇంట్లో బాగాలేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకేమో మందులు ఇచ్చారు, ఇంటికి పోయే ముందర మీరు ఎక్స్రే చేయించుకురండి అమ్మా, ఈ బ్లడ్ టెస్ట్ చేసుకురండి అని ఏదో చెప్తారు. దాంట్లో ఏదో ఫాల్ట్ ఉంది అంటే బ్లడ్ రిపోర్ట్లో ఫాల్ట్ వచ్చింది, నా ఎక్స్రేలో ఫాల్ట్ వచ్చింది. డాక్టర్ నాకు మందు ఇవ్వడం మొదలుపెట్టాడు. నా మందులన్నీ తీసుకున్నాను. నేను నాకు బాగుంది అంటే సరిపోదు. నేను నాకు బాగుంది రండి, ఇక నాకు మందక్కర్లేదు నేను అనుకో, మరి ఎవరన్నాలి? డాక్టర్ మళ్ళీ పరీక్ష చేయమంటారు. ఇప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు, మళ్ళీ ఎక్స్రే చేశారు. ఇప్పుడు ఈ ఎక్స్రేలో ఈ బ్లడ్లో ఇంతకు ముందు కనపడేటటువంటి రోగం కనపడకూడదు, అంతేకాని ఆరోగ్యం కనపడదు. అర్థం అవుతుందా? అర్థం కాగా మీకు రెండోసారి డాక్టర్ నాకు ఎందుకు పరీక్ష చేయించాడు? వచ్చిన రోగము తగ్గిందా తగ్గలేదా? అంటే రోగం తగ్గితే నా ఆరోగ్యం బాగున్నట్టే. అంటే రోగం నాకు కొత్తగా వచ్చింది, డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల రోగం పోయింది, నా ఆరోగ్యం నాకుంది, నేను బాగున్నాను అని. అమ్మయ్య, నాకేం రోగం లేదన్నారు డాక్టర్ గారు. ఏదో ఉండే నేను భయపడ్డాను, నాకేం లేదన్నారు. ఇప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతున్నావు. డాక్టర్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, డాక్టర్ నీకు ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తొలగించాడు. అర్థమవుతుందా? అట్లా శాస్త్రం ఏం చేస్తోందంటే అజ్ఞానం నీకు ఎందుకు వచ్చిందో, నీకు కొత్తగా వచ్చింది అజ్ఞానం. ఏమిటంటే అజ్ఞానం వచ్చింది, నేనేమైనాను అంటే నేను జీవుడైనా అంటున్నావు కదా. నచికేతుడు ఏమడుగుతున్నాడు అమ్మా గురువు గారిని? నచికేతుడు యమధర్మరాజుని ఏమని అడిగాడు? మరణానంతరం జీవుడు అస్థితి నాస్థితి, వాడు ఉన్నాడా వాడు లేడా అని అడుగుతున్నావు. ఎవడు ఉన్నాడు లేడు? మరణానంతరం మరణం ఎవడికి ఉంది? జీవుడికి ఉంది. అసలు నువ్వు బ్రహ్మగురా అని చెప్తుంటే నేను బ్రహ్మనన్న సంగతి నువ్వు మర్చిపోయి నేను జీవుణ్ణి అంటున్నావు. అంటే నాకు రోగం వచ్చింది అన్నట్టుగా నీకు జీవత్వం వచ్చింది. జీవత్వం ఉన్నవాడు ఏమవుతున్నాడో చూడండి. జీవుడు ఉన్నాడు అంటున్నాం కదా, జీవుడు కదా చస్తున్నాడు, చచ్చిపోయాడు కదా. ఒకడు చచ్చాడు, ఒకడు పోయాడు, జీవుడు చచ్చిపోయాడు. అంటే జీవుడుగా ఉంటే శరీరం చస్తుంది, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని తీసుకుని జీవుడు వెళ్ళిపోతాడు. దేవుడుగా ఉంటే నువ్వు పోతలే. ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? వసతి, దివ్యతి అని రెండు ఉన్నాయి. వసతి, దివ్యతి అంటే శవంలో కూడా ఈ దివ్యతి ఉంది. ఏ శక్తి అయితే నీ లోపల ఉందంటున్నాడు, ఇది ఇంతకుముందు చెప్పిందే అమ్మా. ఏ శక్తి అయితే నీ లోపల ఉంది అంటున్నాడో ఆ ఉన్నది ఈ రోజు కూడా ఉంది, శవంలో కూడా ఉంది. శవంలో ఉందని మీరు ఎట్లా చెప్తారండి అంటే ఒక శక్తి ఏదో నిన్ను పడేస్తోంది. అంటే మనం నిద్రపోతుంటే చూడండి, ఇట్లా వెంటనే ఇట్లా కూర్చుంటాం. ఆ కూర్చోబెట్టేటువంటిది ఒక శక్తి ఉంది నీ దగ్గర. ఆ శక్తి వల్లే ఈ శరీరం పడిపోతున్నా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా వినండి, మళ్ళీ దాన్ని తీసి కూర్చోబెడుతున్నది. మనం బస్సులో కూర్చున్నాం, మనకి నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంటే మనం మెల్లగా ఇట్లా ఉరిగిపోతున్నాం, ఉరిగిపోతుంటే పడిపోతాం. మెల్లగా అదేం చేస్తోంది, మనని ఒక్కన అలర్ట్ చేసి నుంచోబెడుతోంది. అది ఎక్కడుంది నీ లోపల? ఒకటి ఉంది, ఉండలు కూటావు కదా. ఈ చేతిలో బకెట్లో నిండా నీళ్లు పట్టుకున్నా, బకెట్ నిండా నీళ్లు, వేడి నీళ్లు పట్టుకుని పోతున్నా. నేను బాత్రూమ్ పోయి స్నానం చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆటోమేటిక్గా నాకు చదువు రాదు, నేను ఫిజిక్స్ చదువుకోలే, అయినా
వంగుతానా వంగనా? ఎందుకు వంగాను? ఈ బకెట్ బరువుగా ఉంది. ఈ బరువు బకెట్ని ఎవరు బ్యాలెన్స్ ఇక్కడ ఏమైనా క్రాస్ ఉందా? ఏం లేదు. నా లోపల ఒక పాయింట్ ఉంది, దాన్ని గరిమనాభి అంటున్నా. అది భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అవి రెండు ఏకంగా ఇట్లా ఉండాలి, సమంగా, లేకపోతే మీరు పడిపోతారు. దాన్ని సమంగా పెట్టడం కోసం నేను చదువుకోకపోయినా నేను ఇలా ఊగుతున్నాను. అట్లాగే నేను చంకలో ఇంకా పిల్లవాడిని ఎత్తుకున్నాను. ఇక్కడ బరువుగా ఉన్నాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుంటే నేను ఆటోమేటిక్గా ఇట్లా ఉంటాను. ఎవరు ఉంచుతున్నారు నన్ను? చెప్పండి, ఎవరు ఉంచుతున్నారు? నా లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి తనకు తానే ఆ శరీరాన్ని ఎలా మలుచుకోవాలో అదే చేసుకుంటుంది. ఒకటి ఉండే ఒప్పుకుంటారా? అది ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, పచ్చగా ఉందా, ఆకారం ఉందా, అది మనిషిలాగా ఉందా, అది జంతువులాగా ఉందా, అది ఎట్లుంది? మీరు కొంచెం చెప్పండి నాకు. ఉన్నది అంటున్నారు. ఉన్నది ఎట్టు చెబుతున్నాను అంటే నేను ఫీల్ చేస్తున్నా, నేను నన్ను అనుభవిస్తున్నా. ఒకటి ఉంది. ఆ ఉన్నది ఎప్పుడో ఒక రోజున ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి అది వెళ్ళిపోతుంది. అందులో ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి ఇంకా ఉంటున్నది. ఉన్నది అని మళ్ళా మీరు ఎట్లా చెప్తారండి అంటే, ఒక శవాన్ని ఒకటి మోసుకుపోతున్నారు, నలుగురు కలిసి శవాన్ని మోసుకుపోతున్నారు. ఒకవేళ ఆ కట్టి మీద నుంచి ఆ శవం ఈ చివరి వరకు వచ్చిందనుకోండి, ఎవరైనా సరిగ్గా పట్టుకోలేక అదేం చేస్తుంది? ఆ శవం కింద పడుతుంది. ఎవరు కింద పడేశారు శవాన్ని? ఎవరు పడేది? అదే పడింది. ఎట్లా పడింది? దాని లోపల ఒక ఉన్నది, దానికి ఒక శక్తి ఉంది. అందుకే శవం ఉన్నది అంటున్నాను కదా. అదేం చేసింది? భూమిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి దీన్ని ఆకర్షించింది, అది కింద పడింది. యాపిల్ పండు కింద పడితే శవం కూడా కింద పడింది. శవంలో ఏం లేదంటున్నాం మనం, శవంలో అది ఉంది. అయితే ఇంకోటి పోయింది. వసతి ఒకటి ఉన్నది, అది కింద పడింది. దివ్యతి ఒకటి పోయింది. దివ్యతి ఉన్నదనుకో శవం మాట్లాడుతుంది. అర్థమైపోయింది కదా? జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కఠోపనిషత్తులు అంత తొందరగా అర్థం కాదు. అందుకే పదే చెబుతున్నాను. ఏం పోయింది అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు పోతున్నాడు, చనిపోయాడు వాడు. ఆ పోయేది దాంతో పోయింది. ఎవరితో? ఆ సూక్ష్మ శరీరంతో. మళ్ళీ ఆ సూక్ష్మ శరీరంలో కూడా వసతి ఉంది. వసతి దివ్యతి ఉన్నాయి. వసతిని ఇక్కడ పెట్టి దివ్యతి దాన్ని తీసుకొని పోయింది. ఎక్కడికి పోయింది? స్వర్గాది లోకాలకు పోతుంది, పాప పుణ్యాల వల్ల పోతుంది కదా. అర్థమవుతుందా? మనలో ఒకటి ఉంది. ఇంతవరకు అర్థం చేసుకోండి. దాన్నే జీవుడు అనబోతున్నాం. అది ఎక్కడుంది? నఖసిక పర్యంతం. నీలో ఎక్కడుంది అంటే నీ బొటన వేలు దగ్గర నుంచి నీ తల వరకు నీ మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంది. ఎవరు? ఆ శక్తి ఏదో. ఆ శక్తి నేను మన ఒక పిల్ల చెప్తోంది, నాలో ఉన్నది నాకు తెలిసిందమ్మా. ఎట్లా తెలిసిందమ్మా అన్న. అది స్కూటర్ నడుపుతోంది. ఆ స్కూటర్లో వెళ్ళిపోయి టర్న్ అవ్వాల్సి వచ్చింది. అయ్యేటప్పుడు అది ఇట్లా వంగింది. ఎందుకు వంగుతున్నాను అని ఆలోచించు. ఎందుకు వంగుతోంది? ఆ శక్తి భూమి ఆకర్షణ శక్తితో 90 డిగ్రీలో ఉండాలి. ఉండకపోతే పడేస్తుంది మరి. అందుకని స్కూటర్ మీద పోయేవాడు ఏం చేస్తాడు? ఇలా తిరుగుతాడు. ఇక్కడ తక్కువ పెట్టుకుంటాడు. చూడండి, మీరు గమనించండి. అది వాళ్ళు ఉన్నాయి. జ్ఞానం కలిగితేనే ఉండక్కర్లేదు. జ్ఞానం కలగకపోయినా
ప్రకృతి అనకూడదు, దేహంతో తాదాత్మ్యం చెందింది కాబట్టి దాన్ని జీవుడనే అన్నాడు. ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు చెప్పండి? మీ దగ్గర ఉన్నాడా? ఆ జీవుడే కదా బ్రహ్మమని చెబుతున్నాడు. జీవుడు మీ దగ్గరే ఉండి నా దగ్గర ఉండలేదు. నా దగ్గర ఉండి మిమ్మల్ని ఎవరైనా పిల్లవాడిని ఎత్తుకోగానే, బరువు పిల్లవాడిని ఎత్తుకోగానే మనిషి ఇటువైపు వంగాడు. నేను వంగు అని చెప్పలేవాడు. చేతిలో బకెట్ పట్టుకోగానే ఆ ఇంకొక వైపు వంగాడు వాడు. వాడి శరీరం మొత్తం నగసిక పర్యంతం వ్యాపించి ఒక శక్తి ఉంది. ఆ శక్తికి రూపం లేదు. దానికి స్త్రీ పురుషుడు కాదు, అది ఆడది కాదు, అది మగవాడు కాదు. కొన్ని నపుంసకుడా, వాడి ఆకారమే లేదు. వాడిని మీరు చూస్తున్నారా? చూడటం లేదా? వాడు ఉన్నాడని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? వాడు శవంలో కూడా ఉంటాడు కదా, ఉంటాడు. వాడి పేరు సత్తు. వాడిలో ఉన్నటువంటి శక్తి పేరు చిత్తు. అది మీ లోపల, నా లోపల. దేవుడు లోపల ఉన్నాడు అంటే లోపల ఉండడు, అంతటా ఉంటాడు. అందుకే వాడిని ఏమంటాం? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా బహిష్. వాడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. బయట ఉన్నవాడు ఎక్కడున్నాడు? భూమిలో ఉన్నాడు. లోపల ఉన్నవాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నవాడు మన శరీరం అంతటా ఉన్నాడు. మన శరీరం అంతటా ఒక శక్తి ఉంది, బయట ఒక శక్తి ఉంది. ఈ రెండు శక్తులు రెండు వేరు కాదు, ఇది ఒకటే అనంటోంది శాస్త్రం. అది తెలిస్తే, ఇప్పుడు నాకు తెలియటం లేదు, నాకు అజ్ఞానం ఉంది అంటావు. అజ్ఞానం ఉందా? ఇప్పుడు నీకు శక్తి మొత్తం తెలిసిందా? తెలియలేదా? తెలిసింది కదా. నాకు దేవుడు తెలియదంటావేంటి? వాడి పేరు దేవుడు అని తెలియదు, అంతే కదా. వాడు నీ దగ్గర ఉన్నాడని ఒప్పుకున్నావు. ఇంతకుముందే ఉంటున్నావు నా లోపల ఉన్నాడేమో, పంచకోశాలకి అవతల ఉన్నాడేమో. పంచకోశాలకి అవతల అని ఎందుకు చెప్పారంటే, పంచకోశాలకు వాళ్ళు కలిసి ఉండటంలా, దానికంటే వేరుగానే ఉంటున్నాడు వాడు. పంచకోశాలు వాడు అధీనంలో ఉంటున్నాయి. ఎందుకంటే మొత్తం ఐదు కోశాలని వచ్చాడా లేదా బకెట్ నీళ్ళు పట్టుకుంటేనే వాడు. అయితే మరి ఎందుకంటే వాడికి ఎన్ని రోజుల నుంచి తెలియకుండా ఇంత కష్టపడుతున్నాడు ఏంటి అంటే, ఎందుకు వాడు ఇంత కష్టపడుతున్నాడు వాడికి తెలియలేదంటే, బకెట్ నీళ్లు పట్టుకుంటే ఇటు పక్కకు ఒరిగితే నేను చెప్పడం అర్థమైంది, తెలుసుకున్నాం. వాడు ఇంత సంసారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు మూట. అంత మోస్తుంటే ఆ మోసేదాని మీదే వాడి కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ తన శక్తిని వాడు అర్థం చేయడానికి వాడికి చేత కావాలి. అర్థమైందా? పెద్ద మూట పెట్టుకున్నాడు జీవుడు. జీవత్వం అనే దాన్ని వేసుకోబట్టి అజ్ఞానం ఆవరించిందనే సంగతి కూడా వాడు విస్మరించాడు. వాడికి తెలియటం లేదు. అందుకని వస్తు నిర్ధారణార్థం, వస్తువు తెలుసుకోవడం కోసం, వస్తువు అంటే ఎప్పుడు పరమాత్మ, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. ఎట్లా నాకు తెలుస్తుంది అంటే, శాస్త్రం కావాలి, శాస్త్రాన్ని గురువు ఉపదేశించాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీలో శక్తి ఉన్నట్టు, ఆ శక్తి మీ శరీరాన్ని నడుపుతున్నట్టు, అది నేను ఇప్పుడు చెప్పలేదు కదా, మీకు చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు తెలిసింది, అప్పుడు ఎందుకు తెలియలేదు? ఆ తెలియడం కోసమే గురువు చెప్పాలి. గురువు ఏదో కాకమ్మ ఎల్లమ్మ పుట్ట పుల్లమ్మ కబుర్లు చెప్తే ఒప్పుకోవద్దు. శాస్త్ర పఠనం, శాస్త్రాన్ని ప్రమాణం చేసి వాడు చెప్పాలి. అట్లా చెప్పినప్పుడే నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే ఒప్పుకోవు. శాస్త్రం ఎలా ఉండాలి? దర్పణే ముఖ దర్శనం. అర్థం చూపిస్తే నీ ముఖం చూడటానికి నీకు ఎట్లా అయితే అర్థం లేకుండా ఉండాలో, అంటే అర్థం నువ్వు చూసినా నేను చూసినా నా ముఖం ఉన్నదన్నట్టు నాకే కనిపిస్తుంది, మీకు కనిపించదు ముఖం అంటే మీరు వినాలి.
దర్పణే ముఖ దర్శన. దర్పణంలో అద్దంలో ముఖం ఎలా కనపడుతుందో అంటే ఎంత స్పష్టంగా మీకు తెలుస్తుందో మీలో ఉన్న శక్తి శాస్త్ర పఠనం వల్ల అంత స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిందా తెలియలేదా మీలో ఒక శక్తి అంతవరకే, ఇంకా పైకి వెళ్ళవాకండి. ఇప్పుడు ఇంతవరకు తెలిస్తే తర్వాత చెబుతామండి. మీ లోపల ఒక శక్తి ఉంది, ఆ శక్తి మీ శరీరంలో అంతటా ఉంది. ఆ ఉన్న శక్తి నీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. నువ్వు చదువుకోక్కర్లేదు, చదువుకోకపోయినా దానికే తెలుసు, తెలిసి చేస్తోంది. ఇప్పుడు అద్దంలో ముఖం చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అట్లా నీలో ఉన్న శక్తి నీకు కనిపించిందా అన్నాడు కదా. శక్తి కనిపించింది కదా, మనం కూడా కనిపించింది. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, నువ్వు చెప్పే జవాబు ఏమిటయ్యా? శక్తి నాలో ఉంది, నీలో కూడా ఉంది, అందరిలో ఉంది. ఆ శక్తి దేవుడు అంటావేమిటి? నేను ఒప్పుకోను. మరి నాకేం కావాలంటే అని చెప్తున్నాడు చూడయ్య. ఆ శక్తి నాకు ఒక శక్తి ఉందన్నావు, దాని పేరు సత్తు చిత్తు అన్నావు. నువ్వు ఇదివరకే చెప్పావు నాకు ఆ మాట, నాకు అర్థమైపోయింది. ఒకడేమో కర్మ తీసుకొని అక్కడ ఎక్కడికో వెళుతున్నావు అన్నావు. ఎక్కడికి? స్వర్గానికో లేకపోతే నరకానికో పోతున్నాడు అన్నావు. మొట్టమొదట ఒకటి ఉన్నాడే, మొట్టమొదట అంటే కిందటి జన్మలో కర్మ చేస్తే నేను ఈ జన్మలో అనుభవిస్తున్నాను, ఈ జన్మలో కర్మ చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తాను కదా. మొట్టమొదటి వాడు ఎవరో ఉన్నాడు కదా, వాడికి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది వాడు చేయడానికి. కాబట్టి నువ్వు చెబుతున్నది నేను నమ్మను. అలా శక్తి ఉందంటే నేను నమ్మాను, కరెక్టే, నాకు కనపడుతుంది కాబట్టి నమ్మాను. మొట్టమొదటి వాడికి ఈ కర్మ ఇక్కడి నుంచి వచ్చింది. ఇదివరకే చెప్పాడు మీరు నాయన, విత్తు ముందా చెట్టు ముందా అది ఇదివరకు చెప్పుకున్నాం. విత్తు ముందా చెట్టు ముందా అంటే చెట్టు లేకపోతే విత్తనం రాదు, విత్తనం లేకపోతే చెట్టు రాదు. తండ్రి ముందా కొడుకు ముందా? ఎవడు తండ్రి అయితే వాడు మళ్ళీ కొడుకు అవుతున్నాడు, ఎవడు కొడుకు అయితే వాడు మళ్ళీ తండ్రి అవుతున్నాడు. అట్లా కారణం ఉందా కార్యం ఉందా అది కూడా చెప్పుకున్నాం మనం. ఒక కారణం ఏదైతే ఉంటుందో దాని కార్యం నాకు కనపడుతుంది. కారణం మట్టి, కార్యము కుండ. ఇట్లా ఈ ప్రపంచం పుట్టిందా, ఇదంతా పుట్టిందా అంటే పుట్టలేదు అన్నాం. ఏమని చెప్పాము నాకు ఇప్పుడు? ఇది రిలేటివిటీ థియరీగా, ఇది ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. ఎప్పుడైనా ఒక వస్తువు మీద మనకు వస్తువు ఆధారపడితే ఆ రెండూ కలిసి అబద్ధము అని విద్య అన్నదానికి అర్థం అది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటే దేని మీద ఏది ఆధారపడింది? బంగారం మీద నగ ఆధారపడింది. నగ పెట్టుకోవాలంటే బంగారం యాస్టీస్ వచ్చి నా మెడలో ఉండడానికి వీల్లేదు. దాని నగగా మారితేనే మెడలో వేసుకునే అవకాశం దానికి వస్తుంది. అందుకని నగ మీద బంగారం ఆధారపడింది, బంగారం మీద నగ ఆధారపడింది. మట్టి మీద కుండ ఆధారపడింది, కుండ మీద మట్టి ఆధారపడింది. మట్టి ఏదైనా ఒక ఉపయోగానికి రావాలంటే కుండే ఆకారం ధరించాలి. అట్లా పరబ్రహ్మము ఈ జగత్తుగా మారాడంటే, ఇట్లా మారిపోయినాడు అని అంటే, మరి వీరి మీద వాడి మీద ఇది ఆధారపడితే ఈ ఇద్దరు కలిసి మిథ్య కదా. ప్రశ్న అర్థమైందా మీకు? నచికేతుడు ఏమడుగుతున్నాడు? భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్నావు కదయ్యా, ఎవడు? నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న శక్తికి భగవంతుడని నువ్వు పేరు పెట్టావు. ఉందా? వాడు జీవుడని పేరు పెట్టావు. జీవో బ్రహ్మైవ నాపడా అని వాడే బ్రహ్మమని నాకు చెప్పబోతావు. ఇప్పుడైతే చెప్పలేదు కానీ నేను చెప్తావు నువ్వు ఆ మాట. ఎందుకంటే నన్ను ఎట్లా ఒక సాటిస్ఫై చేసి పంపిద్దామని కదా నీ ఉద్దేశం. నకసిక పర్యంతం నా లోపల ఒకడు ఉన్నాడు, నకసిక పర్యంతం నా మీద ఈ శరీరంలో ఉంది అంటే నా శరీరము నేను, అది నేను, ఇది నాది.
నేను మీద నాది ఆధారపడిందా, ఆ నాది మీద ఈ నేను ఆధారపడ్డాడా? ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలి. ఎందుకు అంటే అర్థం అవుతుందా అమ్మా? అర్థం కాబట్టి ఇప్పుడే అడగండి, చెబుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీద నాది ఆధారపడింది. ఎందుకంటే వ్యవహారం చేస్తున్న నాది లేకపోతే నేను పనే లేదు. నాది లేకపోతే నేను గుర్తించడానికే లేదు. నేను గుర్తిస్తున్నా కాబట్టి నేను మీద నాది ఆధారపడింది, నాది మీద నేను ఆధారపడింది. కాబట్టి నీ శక్తి, నీ శరీరము రెండూ మిథ్య నా లెక్కన. అంతే కదా? అప్పుడు జీవుడు మిథ్యనే, దేహము మిథ్యనే. దేహం జగత్తు, జీవుడు నువ్వు చెప్తున్నవాడు. వాడు అబద్ధమే, ఇది అబద్ధమే, ఇద్దరు కలిసి నాకు మిథ్య అయిపోతారు. ఇది కాకుండా ఏదో ఒకటి సత్యం ఉండి ఉండాలి. ఇదే చెప్పావు ఆయన. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 అవస్థలు ఉండాలంటే ఇది కూడా ఇంతకుముందు చెప్పిన పాఠమే, మీరు గుర్తు చేసుకున్నా అంతే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 ఉండాలంటే ఒక నేను ఉండాలి. 4వది ఒక కథలని నేను, ఒక కదిలే వాటి ఉంటే ఆ 3గా మారుతూ ఉంటాను. ఒక కథలని నేను ఉంటేనే, నేను రైల్వే స్టేషన్లో నుంచుంటేనే రైలు వస్తూ పోతూ ఉన్నది నాకు తెలుస్తుంది. నేను కూడా రైల్లో కూర్చుంటే నా రైలు వదులుతోందో తెలియదు, ఎదటి రైలు వదులుతోందో తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇద్దరూ కదులుతుంటే తెలియదు. ఒకడు కదలకుండా ఉండాలి. ఆ కదలకుండా ఉన్నవాడు నాలో ఒకడు ఉండాలి. ఉంటే కదా వాడు ఈ శక్తిగా వీడు. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్తున్నావే, శక్తి నా లోపల ఉండేది, అది నేను చస్తే అది కూడా పోతున్నాను. అంటే నా శరీరం ఎట్లా అశాశ్వతమో అది కూడా అశాశ్వతం. అది కూడా అశాశ్వతం. ఎందుకు అశాశ్వతం అంటున్నావురా? సచ్చిన వాడిని నేను కూర్చోబెడితే, ఎన్ని చూశాడో ఈ నచ్చలేదు, 5 ఏళ్ల పిల్లవాడు నేను చెప్తున్నాడు ఈ మాట. చచ్చిన వాడిని నేను కూర్చోబెడితే వాడు కూర్చోవటం లేదు, వాడు పడిపోతున్నాడు. వాడే బతుకున్నప్పుడు వాడు ఇలా పడిపోతూ కూడా లేచి కూర్చుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే ఏమిటి? ఒక చచ్చిన వాడిలో ఆ శక్తి లేకపోవడం నేను చూస్తున్నాను. చచ్చిన వాడు ఆ శక్తి ఉండేలా, బతుకు శక్తి ఉండేలా ఉంది. అదే పరమాత్మ చెప్పబోతావు, ఇంకా చెప్పలేను. వాడే జీవుడు అని చెప్పాడు కదా. ఆ జీవుడు మనసు శరీరాన్ని ఎత్తుకొని పోతాడు అంటే పోతే ఇప్పుడు వీడిలో ఉండకూడదు కదా ఈ చచ్చిన వాళ్ళు. ఈ చచ్చిన వాళ్ళు ఉండకపోతే భగవంతుడు వాడు నిత్యత్వం, అదో నిత్య శాశ్వతోయం పురాణం అని ఎట్లా చెప్తామయ్యాను? వాడు శాశ్వతంగా ఉండాలని చెప్పబోతుంది కదా శాస్త్రం. మరి వాడు ఉండటం లేదు కదా. నేను నాది అనేటువంటి నేననేవాడిని ఆ శక్తిని నువ్వు అంటున్నావు, అది సరే ఒప్పుకున్నాను. నాది ఇది అంటున్నావు, నేను మీద ఆధారపడి నాది ఉంటుంది అంటున్నావు, నాది మీద ఆధారపడి నేను ఉంటాను అంటున్నావు. నేను వెళ్ళిపోతే నాది ఇంకా ఇక్కడ పడింది. మరి వెళ్ళిపోయే నేను పరమాత్మని ఎట్లవుతానయ్యా? కాకూడదు కదా. పరమాత్మ అయితే ఎట్లుండాలి? ఎక్కడికి వెళ్ళిపోకూడదు, అంతటా వాడే ఉండాలి. నువ్వు అది చెప్పబోతున్నావు కదా. నేను అట్లాంటి వినాను. నాకు నీకేం కావాలరా? ధర్మ అధర్మాలు కాకుండా ఇది ధర్మము, ఇది అధర్మము అని నువ్వు చెప్తున్నావు. అంటే ఇది పుణ్యము, ఇది పాపము. ఈ పుణ్యాన్ని అనుభవించడానికి స్వర్గానికి పోతాడు, పాపం అనుభవించడానికి నరకానికి పోతాడు. అదే నాకు మళ్ళీ జన్మం వస్తాడు. ఇది కదా నేను చెప్పే నీకు వాచ్. నీ నరకంలో నీ దాంట్లో కూడా మొత్తం ఎప్పటికీ నువ్వు ఉంచుకోవడం లేదు కదా. కొన్నాళ్ళు అయిన తర్వాత పంపించేస్తున్నావు. నాకు కావాల్సింది ఏమిటి? ఆ
ఉండేవాడెవడు? ఈ అస్థి నాస్తి నానక్కర్లేదు. ఒకడు ఉంటే కదా ఉండడం ఉండకపోవడం గుర్తించడం అనేది వస్తుంది. ఆ ఉన్నవాడెవడో నాకు చెప్పవయ్యా. ఎట్లా అడుగుతున్నాడంటే అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్. ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది చెయ్యి, ఇది చెయ్యక్కర్లేదు అని మీరేదో చెబుతున్నారే. ఇది చెయ్యదగినది, ఇది చేయదగినది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పాపం వస్తుంది. ఈ పాప పుణ్యాలు రెండు కూడా రిలేటివిటీ థియరీలో పుట్టుకారేసుకోండి. అంటే అది లేకపోతే ఇద్దరు, ఇది లేకపోతే అది ఉండదు. ధర్మ అధర్మ కార్యకారణాలు, ఒకటి కారణము, ఇంకొకటి కార్యము. అన్యత్ర అస్మాత్ కృత అకృత, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. ఇవన్నీ ద్వంద్వాలు, నాకు రెండు ఉంటున్నాయి. అన్యత్ర భూతాచ, వీడు ఎప్పుడో ఉన్నాడు, వీడు రేపు పుడతాడు. వీడు నిన్న పుట్టాడు, వీడు రేపు పుడతాడు. ఇతరులో ద్వంద్వాలు ఉన్నాయి. పాపపుణ్యాలు ఉన్నాయి, ధర్మాధర్మాలు ఉన్నాయి, కృత అకృత ఉంది. అంటే చేసేది చెయ్యండి, విధి నిషేధాలు నువ్వే చెప్తావు కదా, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి. ఇట్లాంటివన్నీ ద్వంద్వాలు అంటారు. రెండు ఉండేవి. ఇవన్నీ ఉన్నాయి కదా. భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది. ఇది కాకుండా ఎత్తపశ్యతి తత్వద. చూడవయ్యా, నాకు పిచ్చి పిచ్చిగా చెప్తే నేను నమ్మను. ఎత్తపశ్యతి, నువ్వేం చేసావో అది నాకు, నీకెట్లా తెలిసిందో అట్లా నాకు చెప్పు. ఏదో కథ చెప్తే నేను విన్నాను. ఎత్తపశ్యతి, నీవేం చూసావో అది నాకు చెప్పు అన్నాడు. అంటే ఏమిటి? ధర్మాధర్మాలను చూడటానికి నేను ఒకళ్ళు ఉండాలి. ఒకళ్ళు ఉంటే ధర్మం అధర్మం వస్తుంది. నా ఒకరిని రూపం ఉన్నటువంటి దాన్ని చూపిస్తున్నావు. ఇప్పుడు ఈ జగత్తు రూపం ఉన్నదే, జీవుడు రూపం ఉన్నవాడే. జీవ జగత్తులు రూపం ఉన్నవాడని నువ్వు నాకు చెప్తున్నావు. ఈశ్వరుడు ఇంకొకటి మధ్యలో సృష్టించావు. పాపపుణ్యాలన్నిటికీ నాకు చెప్పాడు కదా, నీకు శుద్ధమాయలో ఉన్నవాడు ఈశ్వరుడు, వాడు మలినమాయలో ఉన్నవాడు జీవుడు చెప్పాడు కదా ఇంతకుముందే. వీడు కర్మ చేస్తుంటాడు, వాడు కర్మను చేయిస్తూ ఉంటాడు, వాడు సూపర్వైజరు, వీడు అనుభవించేవాడు అని చెప్పావు కదా నాకు. ఈ ఇద్దరిని చూసేవాడు ఒకడు ఉండాలి కదయ్యా. వీడిని నువ్వు చూసావా లేదా? వీడిని చూస్తే నాకు లేకపోతే నాయన నేను కూడా చూడలేదురా, నువ్వు కూడా ఎట్లా అడుగుతున్నాడు నచికేతుడు. తపస్యతి తద్వద, అది చెప్పు. నువ్వు ఇంకేదో చెప్తే నేను వినను. ఇక్కడ యమధర్మరాజు నచికేతుడు ఏమి నిలదీస్తున్నాడంటే మనకు అర్థమయ్యే భాషలో, అయ్యా మాకు ఇన్ని నామరూపాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ రూపాలు కనిపిస్తున్నాయి, రూపాలు పోతున్నాయి, ఇవి భూత భవిష్యత్ వర్తమానాలుగా ఉన్నాయి. భగవంతుడేమో సచ్చిదానందం కదా, ఆ సచ్చిదానందము ఏమైపోయింది? ఇక్కడికి వచ్చేటప్పటికి నామరూప క్రియలుగా అయినాయి. ఆ సచ్చిదానందం ఏమైపోయింది? నామం రూపం క్రియ అయింది. మరి అది అట్లా ఉండకుండా ఇదెందుకైందయ్యా? ఈ వ్యక్తిలో నామరూప క్రియలైన, ఇంకా మన సమిష్టిలో వెళ్ళద్దు మనం. వ్యక్తిలో మాకు కనపడుతున్నటువంటి నామరూప క్రియలు ఉన్నాయి. నామం అంటే ఆలోచన, రూపం అంటే మన శరీర రూపం, క్రియ మన ప్రాణం. నాకు కనపడుతున్నవి ఇది వ్యష్టిలో, ప్రతి మనిషిలో నేను నామరూప క్రియలు చూస్తున్నా. సమిష్టిలో అవి ఏమైనాయి? సత్వరజ స్తమో గుణాలైనాయి. సత్వము, రజస్సు, తమస్సు. నీ దేవతలకు కానీ, మనుషులకు కానీ, ఋషులకు కానీ వాళ్ళందరూ అంతే కదా. అందులో సాత్వికాంశతో వాళ్ళ దేవతలందరూ పుట్టారన్నావు, రజవంశతో రాక్షసులందరూ పుట్టారన్నావు. ఇంతకుముందు చెప్పావు ఉండే మాట. సగం రజస్సు సగం సత్వంతో మేము పుట్టామన్నావు, అంతే కదా. అచ్చ పుణ్యం చేసుకున్న వాళ్ళంతా దేవతలు, అచ్చ పాపం చేసుకున్న వాళ్ళంతా తిరిగెప్పుడు, మధ్యలో వాళ్ళు మేము.
దానికి నా అజ్ఞానం కారణం అన్నారు కదా. అది తాడు, సత్తు సత్తు చిత్తు ఆనందం తాడు అనుకోండి కాసేపు, మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నా. సత్తు చిత్తు ఆనందం ఏంటి? తాడు. త్రిగుణాలు పాము. ఈ పాము, ఆ పాము దగ్గర నుంచే అదే కాచుమామో కట్లమామో అనుకొని దాని దగ్గర నుంచే నామరూప క్రియలు వచ్చినాయి. సమిష్టిలో నుంచే కదా నెక్స్ట్ వచ్చింది. కాబట్టి దీని గురించి నాకు ఆలోచన. ఇది రెండు ఒకటే. ఏ రెండు? నామరూప క్రియలు, సత్వరజ స్తమో గుణాలు ఒకటేనా? ఆ సాత్విక అంశంలో నుంచే బ్రహ్మదేవుడు అన్నారు. అక్కడున్న సత్తు బ్రహ్మదేవుడు, అక్కడున్న చిత్తు సరస్వతి. ఇవన్నీ చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి రజస్సులో అక్కడ ఉన్నటువంటి వాడు అక్కడ విష్ణువు, ఆవిడ లక్ష్మీదేవి. సత్వరజ స్తమో గుణాలు ఉండే కదా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినారు. అయినారు కానీ అయినట్లు కనిపిస్తున్నారు. నిజంగా అట్లా అవలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఏం చూసావో అది చెప్పు అంటే ఇది ఈ మార్పు చెందిందంటే మళ్ళీ ఒప్పుకోడు. పరిణామం కాదు కదా, వివర్తమైందన్నారు. వివర్తమై అది ఇదిగా కనిపించింది, తాడు పాముగా కనిపించింది అన్నప్పుడు ఆ తాడు తాడుగా ఉండకుండా పాముగా అసలు ఎందుకు కనిపించింది? పాముగా కనిపించింది నా అజ్ఞానం అంటున్నాం. అంటే వివర్తం వల్ల అట్లా కనిపించింది. అజ్ఞానం వల్ల నీకు బాధ లేదు, వివర్తం అయితే నీకు బాధ. నాకు తెలియకపోతే బాధ లేదు కదా. ఆ పక్కనే దొంగవాడు పడుకుని ఉన్నాడు అనుకో, వాడు నాకు దొంగలు తెలియదు, నాకు భయమే ఉంది. వాడు దొంగ అని తెలిసిందనుకో నేను నిద్రపోలేదు. మా ఇంట్లో ఒక కన్నంలో పాము దూరింది, నాకు పాము అని తెలియలేదు. కన్నంలో అది పాము చాలా రోజుల నుంచి ఉంది, నాకు తెలియకపోతే నాకు బాధ లేదు. ఆ దూరింది మీ ఇంట్లో పాము అని ఎవడన్నా చెప్పాడనుకో నాకు నిద్రపట్టలేదు. అందుకని అగ్రహణం నాకు బాధ లేదు, అవిద్య వల్ల నాకు అసలు బాధే లేదు. అన్యథాగ్రహణం వల్ల నాకు బాధ వచ్చింది. నాకున్న సచ్చిదానందములు సచ్చిదానందములుగా కనపడకుండా అవి నామరూప క్రియలుగా కనపడడం వల్ల నాకు బాధ వచ్చింది. అందుకని కదా నేను మళ్ళీ అది కావాలని అనుకున్నాను. నేను ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోను. నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి పోవాలి. అర్థమవుతుందా? మనం ఎందుకు యమధర్మరాజు దగ్గరికి నచ్చినట్టుకు వెళ్ళాల్సి వచ్చింది? వాడికి అగ్రహణం వల్ల బాధ లేదు, అన్యథాగ్రహణం వల్ల బాధ వచ్చింది. అసలు ఎవరు మనుషులే లేరు, ఇదంతా మిథ్య, ఉన్నది పరమాత్మే ఉన్నాడు అని అంటే బాధ లేదు. ఆ బ్రాహ్మణులందరూ అట్లా మాట్లాడుకోవటం ఆ అందరం మీద కూర్చున్నవాడు. ఉన్నది ఒకడే ఉన్నాడు అంటే నేను కూడా ఒకడే ఉన్నాడని అనుకునేవాడినేమో, వాళ్ళు అట్లా అనుకోవటం లేదు, వివర్తమైంది అంటున్నారు. అంటే ఇప్పుడు నాకు ఏం చెప్తావంటే పశ్యతి తద్వద అంటున్నాడు. నువ్వేం చూసావో అది నాకు చెప్పు. నువ్వు ఏదో ఆత్మ కబుర్లు చెప్తే మాత్రం నేను వినను. అంటే ఇప్పుడు యమధర్మరాజు నచికేతుడికి ఏం చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మని గురించి చెప్పాలి, సగుణ బ్రహ్మని గురించి కూడా చెప్పాలి. నిర్గుణ బ్రహ్మని గురించి చెప్పాలి, సగుణ బ్రహ్మని గురించి కూడా చెప్పాలి. ఈ జగత్ ఎట్లా వచ్చింది, ఈ జగత్ ఏమిటి, అసలు ఈ జగత్తు పరమాత్మే ఎందుకైంది అనే సంగతి చెప్పాలి కదా. అది చెప్పమన్నట్టే. నువ్వేం చూసావో అది చెప్పు అంటే ఈ జగత్తుల గురించి నేను అడగడం లేదు నిన్ను, మరి ఎవరిని గురించి అడుగుతున్నావు? ఆ పరబ్రహ్మని గురించి అడుగుతున్నాను. ఏది చూసావో నాకేం కావాలంటే ఏది త్రికాలాభాజ్యమో, ఏది ధర్మాధర్మరహితమో, ఏది భావ అభావాలకు అతీతమో, ఒక భావం ఒక అభావం, ఒకటి అనుకుంటున్నావు ఒకటి కాదనుకున్నావు. ఈ అనుకుంటూ కాదనుకున్నటువంటి మధ్య నేనున్నా. ఈ పని అవుతుందా? ఏమో కాదు, నేను ఊరికే వెళితే అనవసరం, వాడు ఉంటాడో ఉండడు. ఈ రెండు నా మనసులో రెండు మాటలు వస్తున్నాయి. అర్థమవుతుందా? నా మనసులో ఏమొచ్చింది? అక్కడికి వెళ్ళు అని నా
చెయ్యి అని ఒకటి చెప్తుంది. ఇంకోటి ఏమో పని అవుతుందంటావా? అవదేమో. అయిందో కాలేదో పని ఇంకా మనం చేయలేదు. చేయకముందే అది అవుతుంది, అది కాదు అని రెండు చెబుతున్నాయి. ఇవి రెండు ద్వంద్వాలు. ఇవి రెండు చెప్పాలంటే ఇంకొకటి ఎవరో నా దగ్గర ఉండాలి కదా, దాన్ని గ్రహిస్తున్నటువంటి జ్ఞానం ఉండాలి కదా. దాని గురించి నాకు చెప్పు. అది నాలో ఉందని నాకు తెలుస్తోంది. దాని గురించి నాకు కంప్లీట్గా అవగాహన రావటం. దేవుడు మనలో ఉన్నాడని మీరందరూ ఒప్పుకుంటారు. ఆ దేవుడు నాకు అనుభవానికి రావటం లేదయ్యా. నువ్వు సమాధి సమాధి అని నమ్ముతున్నావు, నాకు తెలియటం లేదు. నాకు చెప్పదు వాడు. నువ్వెట్లా తెలుసుకున్నావో అట్లా చెప్తున్నావు. నీకెట్లా తెలిసిందో నాకు అట్లా చెప్పు అని అడిగాడు యమధర్మరాజుని. నచ్చితే నువ్వు మార్గాలు చెప్పినావు, సంతోషం. వద్దు, నేను ఆ శ్రేయ మార్గమే కావాలనుకున్నా ప్రేయస్ వదిలేసాను. ఎందుకంటే అది అందరూ పోయి నాకైనా నాకు వద్దన్నాను కదా. నేను డబ్బులు ఇస్తానంటే నేను వద్దన్నాను, నీకు పెళ్లి చేస్తానంటే వద్దన్నాను, నీకు మనవాళ్ళు ముందు మనవాళ్ళు ఇంకా ఎవరో చాలా మందిని ఇస్తానంటే నేను వద్దన్నాను. నాకు నచ్చలేదు. నేను ఈ మార్గానికే వచ్చాను. ఈ మార్గంలో నన్ను మళ్ళీ మభ్యపెట్టాను. నాకు నువ్వేం చూసావో, నీకేం తెలిసిందో, నువ్వు ఎలా తెలుసుకున్నావో అని నాకు చెప్పమన్నా. యమధర్మరాజు చెప్తే తెలుసు. ఎందుకని చెప్పకపోతే వాడి పుణ్యమంతా పోతుంది. ఎందుకని వీడు అతిథి, వీడు ఉపవాసం ఉన్నాడు, తిండి తినలే, పెడతానంటే తింటలేదు. అంటే వీడికి వాడు ఉన్నప్పుడు ఉన్నాడు. అతిథిని సాటిస్ఫై చేయాలి. వాడికి ఎన్ని వరాలు ఇచ్చినా బోనస్ వరాలుగా ఇచ్చాడు, ఇంకా పాప ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు, ఇంకా నక్షత్ర వరాలుగా ఇచ్చాడు వీడికి. అయినా కూడా వాడు సంతృప్తి చెందలే. నా ప్రశ్న నాకు చెప్పవయ్యా అని అడిగాడు. ఇప్పుడు చెబుతున్నాడు యమధర్మరాజు. సర్వే వేదా యః పదమాపనంతి యత్ పదమామనంతి. అయ్యా, ఒక పదం ఉంది. ఒక పదము అంటే ఒక ప్లేస్, ఒక చోటు. సర్వే వేదా, వేదాలన్నీ ఆ చోటు గురించే చెప్పినాయి. వేదాలన్నీ చెప్పినాయి ఆ చోటు గురించి. వేదం ఏం చెప్పింది అయ్యా? వేదం కర్మకాండ కదా చెప్పింది. నన్ను మళ్ళీ మభ్య పెడుతున్నావు నువ్వు. వేదం చెప్పినా వేదం చెప్పలేదుగా. వేదానికి చివర, అన్ని వేదాలకి చివర ఉపనిషత్తు. వేదానికి చాలా శాఖలు ఉంటాయమ్మా. వేదంలో అనేక శాఖలు ఉంటాయి. అందులో యజుర్వేదంలో ఉండేటువంటి 2 శాఖలు మనం ఫాలో అవుతాం. యజుర్వేదంలో, ఋగ్వేదం కాకుండా యజుర్వేదం అంటాం కదా, ఆ యజుర్వేదంలో కఠ, తైత్తిరి అనేటువంటి 2 శాఖలు ఉన్నాయి. దక్షిణ, దాన్ని శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అంటారు. మనం శుక్ల యజుర్వేదం ఫాలో అయ్యేటువంటి వాడం. మన వేదం అది. నన్ను మొన్న ఎవరో అడిగాడమ్మా, మీరు ఎన్ని డిస్కోర్సులు చెప్తే ఏం లాభం, క్రిస్టియన్ మతం పుచ్చుకునేవాడు మతం పుచ్చుకుని పోతున్నారంటే హిందూ మతాన్ని గురించి హిందువులకు తెలియకపోబట్టే వెళుతున్నారు నాయన, వాళ్ళు డబ్బులు కాసపడిపోతున్నారు. మనకు తెలిస్తే మన వాడు పోరు. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని 2 వేదాలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదాన్ని దక్షిణార్చులు, శుక్ల యజుర్వేదాన్ని ఉత్తరాదులు వాడుకుంటున్నారు. మన భారతదేశంలో ఉత్తర హిందూస్థాన్లో ఉండే వాళ్ళంతా యజుర్వేదంలోనే ఒక భాగాన్ని వాడు చెప్పుకుంటున్నారు. మనం చెప్పుకుంటేదంతా కృష్ణ యజుర్వేదం. అంటే 2 శాఖలు ఉన్నాయన్నారు. అందుకే మనం చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణే విభం భవతు ఆంధ్రస భారతస్పర్శ భారద్వాజ త్రయాభిషేయ ప్రవరామిత భారద్వాజ సముద్రోద్భవస్య ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుర్వేది తైత్తిరీయ శాఖాధ్యాయి అనుభవ వివాదయే అని చెప్పుకోవాలి. నేను నమస్కారం పెడుతున్నాను, నేనెవరు అంటానికి చెప్తున్నాను. కృష్ణ యజుర్వేది తైత్తిరీయ శాఖాధ్యాయి. తైత్తిరీయ శాఖ అని ఒక శాఖ ఉంది.
ఆ తైత్తిరీయ శాఖకు చివర ఉండేది కఠ ఉపనిషత్తు. అంటే ఇది మనది. మనది అంటే మన పూర్వీకులు దేన్ని ఫాలో అయినారు. ఈ వేదాలు యజుర్వేదం, అందులో యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, అందులో కఠ తైత్తిరి అనేటువంటి 2 శాఖలు ఉన్నాయి. దాని చివర ఉండేటువంటిదే ఈ ఉపనిషత్తు. ప్రతి ఉపనిషత్తు కూడా పరమాత్మని గురించి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందులో కఠోపనిషత్తు చాలా స్వచ్ఛంగా, అంటే అన్ని ఉపనిషత్తులు అలాగే చెప్పాయి. సర్వ ఉపనిషత్తు గావో యోగ్ధ గోపాలనందన. గోపాలనందనుడు సర్వ ఉపనిషత్తులను ఆవు చేసేసాడు. పార్థో వత్స, ఆ దూడలు వదిలాడు అర్జునుడు. సుధీర్ గోప్త, మనందరి కోసమని దుగ్ధం గీతామృతం మహత్, గీతామృతాన్ని ఆయన పిండాడు. ఎక్కడి నుంచి? ఉపనిషత్తులనే ఆవు నుంచి. సర్వ ఉపనిషదో గావో, గావో అంటే ఆవు, ఉపనిషత్తులన్నీ ఆవు. ఇప్పుడు కఠోపనిషత్తు ఒక ఆవు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఆవు నుంచి పాలు పిండుతున్నాడు. ఎవరి కోసం? మన కోసం. సుధీర్భోక్త, మన కోసం. యమధర్మరాజు చెప్తున్నాడు ఇప్పుడు. సర్వే వేదా, వేదాలన్నీ, వేదాలు అంటే ఉపనిషత్తులు అని అర్థం. అంటే వేదాల యొక్క చివర ఉన్నది వేదాంతం అంట. నీ వేదాంతం కట్టిపెట్టి ఉంటారు. వేదాంతం అంటే వేదంలో చివర ఉన్నది ఉపనిషత్తు. ఉపనిషత్తు వాంగ్మయానికంతా వేదాంతము అని పేరు. దాంట్లో చెప్పబడింది ఏమిటంటే పరమాత్మని గురించి, సత్ చిత్ ఆనందం అనేటువంటి దాన్ని గురించి చెప్తుంది. సర్వే వేదా యత్ పదమాభవంతి, ఏ పదాన్ని గురించి చెప్తున్నాయో, ఒక్క ఉపనిషత్తు కాదు, అన్ని ఉపనిషత్తులు. తపాన్ని సర్వాణి వదంతి, తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ పదాన్ని పొందాలని ఏం పెట్టుకుని చేస్తున్నారో, ఏం వాళ్ళ లక్ష్యం. మెడిసిన్ చదివేవాడు డాక్టర్ అవ్వాలి, అది వాడి లక్ష్యం. అంటే ఫస్ట్ ఇయర్లోనే వాడు డాక్టర్ అవుతాడా? కాదు. బైపీసీ తీసుకోగానే వాడు డాక్టర్ అవుతాడా? ఆ తీసుకోవడానికి ఇక్కడి నుంచి వాడు ప్రయాణం మొదలు పెడుతున్నాడు. అట్లా తపస్సులందరూ కూడా ఏ పదం పొందడం కోసమని ప్రయత్నిస్తున్నారో, యదిత్యంలో బ్రహ్మచర్యం వదంతి, బ్రహ్మలో చరించడానికి. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. బ్రహ్మలో చరించడం కోసం ఎంతమంది జీవులు ఆరాటపడుతున్నారో. అంటే జీవుడు ఏమవ్వాలని? బ్రహ్మం అవ్వాలని. జీవుడు బ్రహ్మం కావాలి అని ఆరాటపడు. తత్తే పదం, దాన్ని సంగ్రహేణ అబ్రవీమి, క్లుప్తంగా చెప్తాను. ఏమధర్మరాజు నచికేత, నువ్వు తింటానంటే ఎట్లా చెప్తాడు? అయ్యా, దేని గురించి అయితే వేదాలు చెప్తున్నాయో నేను చూసింది నువ్వు చెప్తున్నావు కదా, అందుకని చెప్తున్నాను. నేను చూసింది ఏమిటంటే వేదాలన్నీ కూడా దేని గురించి అయితే చెప్తున్నాయో దాని గురించి, ఎవరెవరు తపస్సులు చేసి ఏది పొందాలనుకుంటున్నారో, ఎవరెవరు బ్రహ్మలో చరించాలనేటువంటి జీవులు ఆరాటపడుతున్నారో, తత్తే పదం, ఆ పదాన్ని గురించి. ఆ పదం ఎటువంటిది అంటే, అక్కడికి వెళితే నద్భాసయతే సూర్యో నశాంకో నాపవతః యద్గత్వాన నివర్తంతే అర్థామపరమం మమ, అది నా పదం అంటున్నాడు. అక్కడ తద్భాసయతే సూర్య, సూర్యుడు ప్రకాశించడు అంటే ఏమిటి? సూర్య ప్రకాశం ఉండదు అంటే ప్రకాశము సూర్యుడు వీళ్ళిద్దరు ఏమవుతారు? ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు కదా. సూర్యప్రకాశం లేకపోతే సూర్యుడు ఎవరు చూసేవాడే, ప్రకాశాన్ని బట్టే సూర్యుడిని చూస్తారు. అట్లాగే అగ్ని వల్ల నీకు ఏం కావాలో ఆ ఉపయోగం దాంత శక్తి. ఇది దాంత శక్తి అగ్ని. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్ డిపెండెన్సీ ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు వాళ్ళకి కాదు అక్కడ, అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఈ సాపేక్ష సిద్ధ
సిద్ధాంతం ఒకటి పని చేయదు. అది తత్పదం. అర్థం అవుతుందా? అంటే ద్వంద్వాలు ఉండకుండా ఉండే చెప్పన్నాము నేను, ద్వంద్వాలు ఉండకుండా ఉండే చోటది. ఆ చోటును వాళ్ళందరూ చెప్పారు. ఎవరందరూ? తపస్సు చేసేవాళ్ళు, బ్రహ్మచర్యం చేసేవాళ్ళు, ఇంకా ఉపనిషత్తులు, వేదాలు అన్నీ ఎవరు చెప్పారో అది నీకు క్లుప్తంగా చెప్తానయ్యా. సంగ్రహణ అంటే క్లుప్తంగా చెప్తాను. అది ఏమిటంటే అది ఓం అనే అక్షరం. ఓం ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుస్మరం. ఆ ఓం నుంచి అది ఒక అక్షరము, అదే పరమాత్మ. సంగ్రహంగా చెప్పాను. ఇంకా బాగుంది. నేను చూసింది అదేను, మీకు చెప్పింది సార్. ఎందుకు నేను పోతాను? ఊరికే ఓం అంటే నేను వెళ్ళిపోతాను అంటున్నావా? ఇట్లా నేను పోను. ఎందుకు పోను అంటే దాని గురించి నాకు వివరంగా చెప్పు. ఒట్టిగా నువ్వు ఓం అని చెప్పేస్తే ఆ ఓము తాడా పామా నాకు చెప్పు. అది తాడైతే తాడని చెప్పు, పామే అయితే పామని చెప్పు. నాకు తాడు పాము రెండు కనబడుతున్నాయి. నువ్వు ఊరికే సంగ్రహంగా చెప్తావు, వేదంతా చెప్పింది ఆ మాట అని చెప్తే నేను వినప్ప. నాకు ఆ ఓముల గురించి చెప్పు. ఓముల గురించి నేను ఏం చెప్పంటారా నాయన? ఓం అనేది ఒక ప్రతీక. ప్రతీక అంటే అది బయటకు కనపడుతున్నది, అది దేన్నో సూచిస్తుంది. ప్రతీక అంటే అంతే కదా. ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఈ ఫ్లాగ్ ఇక్కడ పెట్టుకొని నేను ఈ అమెరికాలో తిరుగుతున్నా, రోడ్డు మీద తిరుగుతున్నా, మన నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ పెట్టుకోండి. వెంటనే నన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నన్ను ఇండియన్ అంటున్నారు. నేను ఇండియన్ అని మొహం మీద రాసుకోవాలా? ఇండియన్ అని పాస్పోర్ట్ దగ్గర పెట్టుకునేలా? నేను ఊరికే రంగులు, నా దగ్గర 3 రంగుల ఒక చిన్న కాగితం ముక్క, కాగితమో గుడ్డ ముక్కో లింపల ముక్కో ఏదో ఒకటి. నన్ను ఇండియన్ అని మీరు ఎట్లా కనుక్కున్నారండి అని నేను అడిగాననుకో, వెంటనే వాళ్ళు ఏమంటారు? టైప్ ఇచ్చి నువ్వు పెట్టుకున్నది ఏంటి అంటే ఏమిటి? ఇది నా ప్రతీక. ప్రతీక అంటే అర్థం అది. అంటే దేని ద్వారా ఒకదాన్ని వస్తువును చూడగానే నీకు ఆ వస్తువు కనపడుతుందో దాని ప్రతీక. అర్థం అవుతుంది కదా? కష్టంగా ఉంది కదా? ఏమా అర్థమయ్యే పరిస్థితిలో ఉందా? మరి ఇంకా డెప్త్కి పోతే ఇంకా కష్టం ఉంది. ప్రతీక అన్నాడు. ప్రతీక అంటే శివుడు అని నేను అన్నాను అనుకుంటారా? శివుడు అనే 3 పదాలు ఉపయోగించాడు. వెంటనే మీకు ఎవరు తెలుస్తారు? ఒక పావును మెడలో వేసుకుని, తన గజ చర్మం కట్టుకుని, ఒక నెట్టిన ఇట్లా చుట్టుకొని గంగాదేవి జటాజుటంలోంచి పడుతూ ఒక ఆకారం కనిపిస్తుందా కనిపించదా? అంటే నేను శివుడు అన్న పదంలో ఆ ఆకారం ఉందా? శివుడు అన్నది ప్రకాశమైతే అది విమర్శ. లలిత సహస్రనామంలో చెప్పాను, పదం ప్రకాశమైతే విమర్శ మీ మనస్సులో కలిగేటువంటి ఆలోచన కదా. అమ్మ అనేటువంటి ఒక బొమ్మ అక్షరాల్లో ఇది కూడా చెప్పాను. అమ్మ అని అక్కడ బొమ్మలు వేస్తే ఈ బొమ్మ అమ్మ కాదు. అమ్మ అనే 2 అక్షరాలు అమ్మ కాదు. అమ్మ ఎక్కడుంది? నిజంగా అమ్మ వేరే ఉంటుంది. అట్లా ఓం అనేటువంటి ప్రతీకతో ఆ ఓం శబ్ద పదవాచ్యుడైనటువంటి పరబ్రహ్మ నీకు తెలియాలరా? ఎట్లా తెలుస్తుంది? అమ్మ అయితే ఒక బాగోచ్చు. ఎందుకంటే ఈ బొమ్మ అమ్మ కాదు, అమ్మ అంటే అట్లా ఉంటుంది అని నాకు తెలుసు. అట్లాగే మీరు శివుడు అంటే నాకు తెలిసిన వాడు కాబట్టి శివుడు నాకు తెలుసు. శివుడు అని మీరు అనగానే నాకు శివుడు కనిపించాడు, అమ్మ అనగానే అమ్మ కనిపించింది.
అట్లా ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోగానే మీరు నాకు ఇండియన్స్ ఈ ఫ్లాగ్ పెట్టుకుంటారని నాకు తెలుసు కాబట్టి నాకు ఇండియన్స్ అని కనుక్కున్నాను. అట్లా ఓం అనేటువంటి పదముతో పరమాత్మ ఎట్లా ఉంటాడో మరి నాకు విమర్శించుకోవడం నాకు రాదయ్యా. నువ్వు విమర్శించానన్నావు కదా, అదేదో బయటపెట్టు అడుగుతున్నాడా? ఎట్లా అడుగుతున్నాడు చూడండి ప్రశ్న. మీలాగా అమ్మ అర్థం కాలేదా అంటే అర్థమైందా, కష్టంగా ఉందా అంటే ఏం పలకటం లేదు. అవును కష్టంగా ఉందనన్నా పలకటం లేదు, లేదు లేదు మాకు అర్థం అవుతుంది మేము ఫాలో అవుతున్నామనన్నా. నచికేతుడు అట్లాంటివాడు కాదు. యమధర్మరాజు అట్లా చెప్పి పంపిద్దామని చూస్తే ఓం అనుకోవాలంటే ఓం ప్రతీక అని చెప్పి ప్రతీకని చెప్పాడు. అబద్ధం చెప్పడం లేదు యమధర్మరాజు. ఓం అనే దాని ద్వారా నీకు ఒకటి తెలియాలయ్యా అంటే ఏం తెలియాలి అని అడిగాడు. ఎట్లా తెలుసుకోవాలి మరి? వీడైతే నాకు తెలుసు. శివుడు అనగానే అవును చిన్నప్పుడు మా అమ్మ శివుడిని చూపించింది, శివుడు ఇట్లా ఉంటాడని నాకు తెలుసు. నువ్వు శివుడు అనగానే నాకు శివుడు కనిపించాడు. విష్ణువు అనగానే విష్ణువు 4 చేతులు పెట్టుకుంటాడు, శంఖచక్రంగా పద్మాలు పెట్టుకుంటాడు, ఆయన కూడా నాకు తెలుసు. మరి అట్లాంటి వాళ్ళు దేవుడు కాదని నాకు ఇంతకుముందే తెలుసు. వాడిని దేవుడు అంటే నేను ఒప్పుకుంటాను. ఎవరిని? ప్రతిమలుగా ఉండి శంఖచక్రంగా పద్మాలు పెట్టుకున్న వాడు విష్ణువు అంటే నేను ఒప్పుకోను. ఎందుకని? వాళ్ళు నువ్వే చెప్పావు సత్వగుణం, రజగుణం, తమోగుణం వీటిలో నుంచి వీళ్ళు వచ్చారని నువ్వు చెప్పిన వాటే. మళ్ళీ వాడే దేవుడు అనుకోమంటే నేను ఎట్లా నమ్ముతాను? నేను నమ్మను. మరి ఏం నమ్ముతావురా? ఆ ఓంకి ఎవడో ప్రతీకకి ఎవడో ఉన్నాడు శబ్ద పదవాచ్యుడు. ఈ పదము ఒకటి పద లక్ష్యం వేరుగా ఉన్నాడు. ఎందుకంటే శివుడు లక్ష్యం, విష్ణువుడి లక్ష్యం లక్ష్యార్థం. ఇది వాచ్యార్థం. వాచ్యార్థం అంటే పదానికి అర్థం. పదానికి అర్థం ఏమిటి? శివుడు అంటే మంగళకరుడు, విష్ణువు అంటే సర్వవ్యాపి. ఇది పదానికి అర్థం. దాని లక్ష్యం స్థితికర్త, లయకర్త. వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు నాకు చెప్పావు, నాకు కూడా వాళ్ళు అర్థమయ్యారు. ఈ ఓం అనేటువంటి ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం, ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్. అదే ఏది ఏ అక్షరమైతే బ్రహ్మని గురించి చెప్తోందో, ఏ అక్షరమైతే, ఏమిటి అక్షరం? ఓం ఒకటే. ఏదైతే అది పరమ శ్రేష్టమైన దాని గురించి చెప్తోందో, ఏ అక్షరాన్ని తెలుసుకుంటే నువ్వు అదైపోతావు. అది తత్. దాని పేరు తత్. అయ్యా నీ కోడ్ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇట్లా కోడ్ లాంగ్వేజ్లో చెప్తే నాకు తెలియదు, నాకు సరిగ్గా చెప్పవయ్యా. ఎందుకంటే నేను చాలా చిన్న పిల్లవాడిని, నాకు అసలు ఏమీ అక్కర్లేదు, ఇదే కావాలని వచ్చిన వాడిని. నాకు సరిగా అర్థమయ్యే రీతిలో నువ్వు ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్పు. నీకు చూసి ఉంటే, నీకు తెలిసి, నేను చూసి ఉంటే అంటే నువ్వు అనుభవించి ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే నీకే తెలియకపోతే నువ్వు నాకేం తెలుస్తావు? నాకు తెలియదురా నాయన అని నాకు నమస్కారం పెట్టి నన్ను పోమను. నన్ను 3 రోజులు అన్నం తినకుండానే ఉన్నాను. నీకు పాపం వస్తే రా, నీకు పుణ్యం వస్తే రా, నాకేం సంబంధం లేదు. నాకు కరెక్ట్గా చెప్తే చెప్పు. వాడు ఏమి ఇయ్యలేదు యమధర్మరాజుకి. ఆయన్ను గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు చెప్పమంటున్నాడు. ఎవరైనా ఇప్పుడు చెప్తాను నేను. అది కూడా కాదన్న, అదే అక్షరం అని చెప్పాడు. వాడే బ్రహ్మ, వాడే విష్ణు, వాడే శివుడు అని చెప్పాడు కదా. ఏతద్ ఆలంబనం శ్రేష్ఠ. శ్రేష్టత్వం జాగ్రత్తగా వినండి. శ్రేష్టం అంటే ఉన్న దాంట్లో కంటే మంచిది. ఏతద్ ఆలంబనం పరం, ఇంకా కాస్త శ్రేష్టమైన ఇంకోటి. ఎందుకు చెప్తున్నాను నచికేత
ఒక బంగారు షాప్ వెళ్ళాం. ఏదన్నా నగలు చూపించమని అడిగాను. వాడు చూపించాడు. అమ్మ ఇది 916 గోల్డ్, ఇది మంచిది, దీంట్లో ఏమీ కల్తీ లేదు, ఇది మంచిది. కానీ దీనికంటే అన్కట్ డైమండ్తో ఉన్న 916 గోల్డ్ ప్లస్ అన్కట్ డైమండ్ ఇది ఇంకా శ్రేష్ఠ. అంటే ఇది మంచిది కాదనే, ఇది మంచిది కాదనే. అప్పుడు ఏమనాలి? దీనికంటే ఇది మంచిది, దీనికంటే మీరు ఇంకా డబ్బులు ఉంటే డైమండ్ నెక్లెస్ ఉంది, ఇది ఇంకా ఇంకా శ్రేష్ఠ. అప్పుడు ఏమవుతుంది? ఇది పరా అవుతుంది, ఇది అపరా అవుతుంది. ఇది పరా అయితే ఇది అపరా అవుతుంది. మీకు అర్థమవుతుందా? యమధర్మరాజు ఇప్పుడు చెప్తున్నాడు వ్యక్తి, ఒకటి ఉందయ్యా నా దగ్గర, ఏదో ఆలంబన, నువ్వు దాన్ని ఆలంబన చేసుకుని వెళితే ఇది శ్రేష్టం. నువ్వు ఆలంబన చేసుకునే అంటే నువ్వు ఒక దాని మీద దృష్టి పెట్టుకుని దీన్ని ఆధారం చేసుకుని వెళితే ఇది శ్రేష్టం. ఒకటి చెప్తున్నాను అన్నాడు, ఆలంబన చేసినట్టు ఆలంబన ఉంది. ఆలంబన ఉంది అంటే పరబ్రహ్మకు ఆలంబన లేదు, అది పట్టుకుని పోవడానికి వీల్లేదు, నీకు చూపించడానికి బొమ్మలేదు. ఒకటి ఉంది అంటే ఆలంబనం శ్రేష్టం. అంటే ఆలంబన నీకు ఆధారంగా ఉండేటువంటిది ఒకటి ఉంది, అది మంచిదే. దాంట్లో నీకు గాల్లో వేగంగా వెళ్ళమని చెప్పేటువంటి పద్ధతి ఉండదు. ఒక ఆలంబన పెట్టి ఒరే ఆ ఆలంబన పట్టుకుని పోరా అని చెప్తాం, ఒక ఆధారం చేసుకుని పొమ్మంటాం. అంటే ఒక నిచ్చెనిచ్చి మేడ పెట్టి ఒక నిచ్చెనిచ్చి పైకి ఎక్కమంటాం. నిచ్చెన ఆలంబన, ఆలంబన అంటే అర్థం అది. ఒక నిచ్చెనిచ్చి నిచ్చెన మీద నుంచి ఎక్కురా నాయన అంటాం. ఇంకొకటి నిచ్చెన లేదు, ఒక తాడు పెట్టింది. జూలా వాడు రంగులు వేసేవాడు తాడు కట్టుకుంటాడు, ఆ తాడు కట్టుకొని నువ్వు పోవాలి. దానికంటే ఇది బెటర్ కదా, ఇంకా శ్రేష్టం. నీకు నిచ్చెన కూడా లేకుండా వెళ్ళడం. అట్లా ఏతద్ ఆలంబనం పరం, ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. అది తెలుసుకుంటే అయినా నువ్వు బ్రహ్మలో. నచికేతుడికి యమధర్మరాజు ఏం చెప్తున్నాడంటే ఓం అనేటువంటి ఒక పదం చెప్పాను ఆయన. ఆ ఓంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఒకటి అకారము, ఒకటి ఉకారము, ఒకటి మకారం. అకార ఉకార మకార. ఆ ఊ కలిస్తే ఓ, ఆ ఊ కలిస్తే ఓ, మా జనాన్ని చేరితే ఓం అవుతుంది. అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఒక ఆ ఉంది, ఒక ఊ ఉంది, ఒక మకారం. అకార ఉకార మకారములు ఓం. ఓం వరకే అర్థం మాత్రం చెప్పట్లేదు. అకార ఉకార మకారములని 3 అక్షరాలు ఉన్నాయి. ఇందులో అకారము సృష్టి, ఉకారం స్థితి, మకారం లయం. ఈ ప్రపంచమంతా సృష్టించబడింది, పోషించబడుతోంది, లయం అవుతోంది. ఈ 3 జరుగుతున్నాయే. ఈ 3 జరిగేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేవాడు. యువతలో ఉన్నటువంటి పరబ్రహ్మము తాడని చెప్పాను ఇంకా. ఈ అకార ఉకార మకారములనే 3 కూడా పామని చెప్పుకున్నాం. తాడు పాము వలే కనిపిస్తోంది, తాడు తాడు వలే కనిపించటం లేదు, బ్రహ్మము బ్రహ్మములాగా కనిపించటం లేదు. బ్రహ్మము సృష్టి స్థితి లయ చేస్తున్నటువంటి గుణాలుగా కనిపిస్తున్నాయి మనకి కదా. ఈ గుణం పుట్టినటువంటి చోటు, గుణం పుట్టడానికి కారణం మాయ. అక్కడి నుంచే మాయ ఎంటర్ అయింది. దైవీ ఏషా గుణమయీ, గుణమయీ గుణములతో తయారైనటువంటిది. ఇక్కడ గుణములు లేవు, ఇక్కడ ఏమున్నాయి? సత్తు చిత్తు ఆనందం ఉన్నాయి. సచ్చిత్తులే సత్తు నీకు
త్రిగుణాత్మకమై కనిపిస్తున్నాయి. త్రిగుణాత్మకం అనేటప్పటికే మాయ ఎంటర్ అయింది. అంటే మాయ పుట్టిన చోటేది పరమాత్మకి త్రిగుణాలకి మధ్యలో సృష్టించబడింది మాయ. ఎందుకంటే ఈ మాయనే ఈ సృష్టి. అందుకే లలితా సహస్రనామంలో ఏమన్నారు? ఆ బ్రహ్మకీట జనని అన్నారు. ఈమె పేరేమిటి? ఆ బ్రహ్మ కీట జనని. అంటే బ్రహ్మదేవుడి మొదలు చిన్న పురుగు వరకు ఇక్కడ పుట్టినాయి. ఎక్కడ పుట్టినాయి? ఈ మాయలో పుట్టినాయి. అంటే మాయ ఏ స్థానము? సృష్టి స్థానం. సృష్టి అక్కడే జరిగింది, స్థితి అక్కడే జరుగుతోంది, లయం అక్కడే జరుగుతోంది. అది మాయ యొక్క సృష్టి స్థానం. మాయ పుట్టిన చోటు. పరమాత్మలో నుంచి మాయ, మాయ అంటే యామాస మాయ, ఏదైతే లేదో అది మాయ. ఇప్పుడు ఇది ఉన్నదే సచ్చిదానందములు అయితే ఉన్నాయి. సృష్టి స్థితి లయాలు లేవు. ఎందుకని సృష్టి స్థితి లయాలు లేవు? సచ్చిదానందం సృష్టించబడింది అంటే దేంట్లో నుంచి సృష్టించావని ప్రశ్న వేస్తాను. అది ఉన్న దాంట్లోంచి సృష్టించావా, అది లేని దాంట్లోంచి సృష్టించావా అని అడుగుతాం. సచ్చిదానందంలోంచి సృష్టించబడింది అంటే ఎందుకంటే తర్కానికి నిలబడాలమ్మా. ప్రతిదీ ఆర్గ్యుమెంట్కి నిలబడాలి. నిలబడకపోతే ఆ వాదం మిగిలిపోతుంది, ఉండదు. సత్తు చిత్తు ఆనందంలో నుంచి సృష్టించబడింది జగత్తు అని అన్నామంటే, సృష్టి జరిగింది అని ఒప్పుకుంటే ఆ సృష్టికి పూర్వం సత్తు చిత్తు ఆనందం ఉండాలి కదా. అది ఉన్న దాంట్లోంచి పుట్టిందా, లేని దాంట్లోంచి పుట్టిందా? ప్రశ్న. ఉన్న దాంట్లోంచి పుట్టిందంటే అది ఉన్న వస్తువులో నుంచే పుట్టింది అంటే ఉన్న దాంట్లోంచి ఉన్నది పుట్టాలి కానీ లేనిది పుట్టదు. ఒక కోతికి కోతి పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి, కుక్కకు కుక్క పుట్టాలి, సచ్చిదానందానికి సచ్చిదానందం పుట్టాలి. అర్థమవుతున్నదా? వాడు ఆర్గ్యుమెంట్ కూడా ప్రశ్న వేస్తున్నాడు, నచ్చికేతడు అడుగుతున్నాడు. ఏమిటయ్యా, సత్తు చిత్తు ఆనందం ఉండడం సరే సంతోషం, నేను కాదంటలేదు. దాంట్లో నుంచే నువ్వు సృష్టి వచ్చిందన్నావు. సృష్టి వచ్చిందన్నా ఏమన్నా వచ్చిందని అంటే సృష్టి రాలేదనే చెప్పాడు. యమధర్మరావు ఉంది మాయ అక్కడ ఎంటర్ అయిందన్నాడు. అంటే ఆ ఉన్నది అదిగా కనపడుతోంది, నువ్వు ఇది కనపడకుండా అది కనపడుతోంది, అక్కడే మాయ. అంటే అదే అజ్ఞానం. అంటే సృష్టి ఏర్పడిందని నువ్వు అంటున్నావు. సృష్టి ఏర్పడింది కాబట్టి దాన్ని పోషించాలి, దాన్ని పోషించాలి కాబట్టి ఎప్పుడో మళ్ళీ లయం చేయాలి. ఎందుకంటే మళ్ళీ సృష్టించాలంటే నాకు లయం అంటే కదా. ఇప్పుడు ఆట ఆడుకుంటున్నాం అక్కడ మనం, చెస్ పావులన్నీ పెట్టి ఆట ఆడాము. నా కాయలన్నీ వాడి కాయలు నా కాయలు ఓడిపోయినాము. ఇప్పుడు ఆట అయిపోయిందా? ఇప్పుడు ఆట అయిపోయినాక ఎట్టేయాలా వద్దా? మళ్ళీ ఆట పెట్టుకోవాలంటే మళ్ళీ ఆ చచ్చిన కాయలన్నీ మళ్ళీ బతకాలి. అంతే కదా. సృష్టి స్థితి లయం అంటే అంతే కదా. మళ్ళీ మొదలు పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి ఇక్కడనే. కాబట్టి సృష్టించబడాలి. ఉన్న దాంట్లో నుంచి వచ్చిందని అన్నామంటే, ఒప్పుకుందామంటే మాయాన్ని ఎందుకుంటున్నారో దాన్ని డిఫైన్ చేస్తున్నాడు మరి యమధర్మరాజు. అసలు ఏది కాదు మాయ, లేకపోతే అక్కడ ఏం కనపడదు. ఒకదాన్ని వేరుగా చూపిస్తోంది మనకి. అక్కడ తాడుంటే పామును చూపిస్తోంది. మరి తాడు పాముగా కనిపిస్తోంది అంటే తాడు లక్షణాలు ఏమో కొన్నన్నా పాములో ఉండాలి. లేకపోతే మనం తాడు చూసి గోడ అనుకోవచ్చు కదా. తాడును చూసి పామే ఎందుకు అనుకోవాలి అంటే తాడు లక్షణాలు కొన్ని పాములో ఉన్నాయి. అర్థమవుతుందా? తాడు లక్షణాలు పాములో ఉన్నాయి. అట్లా సత్తు చిత్తు ఆనంద లక్షణాలు తప్పనిసరిగా ఈ సృష్టి స్థితి లయాల్లో ఉండాలి. అవి కాక ఇంకోటి కూడా ఉండాలి. ఉన్నాయా మన దగ్గర? సత్తు చిత్తు ఆనందమే కాకుండా ఇంకా ఏమున్నాయి? 5 భూతాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అంటే పంచ తన్మాత్రలు ఉన్నాయి కదా.
అవి కాక 3 గుణాలు ఉన్నాయి, అవి ఇవిగా కనిపిస్తున్నాయి. సత్తు ఉంది, అయితే సత్తు కనిపించట్లా. సత్తును సచ్చిదానందములను నామరూప క్రియలు మార్చేసినాయి. అలా మార్చినట్టు కనబడుతున్నాయి. నా దగ్గర ఉన్నది ఏమిటి అంటే సత్తు. ఆ సత్తు కాస్త సృష్టించబడింది అంటున్నాను నేను. సృష్టి జరగలేదు, జరిగినట్టుగా కనబడుతోంది. అదే మాయా అని చెప్తున్నాను. యథార్థంగా జరగలేదు. ఉన్న దాంట్లోంచి సృష్టి రాలేదు. పోనీ లేని దాంట్లోంచి ఏం పుడతాడు కదా? లేని దాంట్లోంచి లేదే పుట్టాలి, ఉన్న దాంట్లోంచి ఉన్నది పుట్టాలి. ఉన్న దాంట్లో నుంచి లేనిది పుట్టింది. ఇక్కడ ఉన్న దాంట్లోంచి ఉన్నదే పుట్టింది. ఉన్నది కనపడకుండా లేనిది దాన్ని మూసేసింది. అది ఎట్లా మూస్తుందయ్యా? అయ్యా నీళ్లున్నాయి. యమధర్మరాజు పెద్దానికి చక్కటి సమాధానాలు చెప్తున్నాడు. నీళ్లున్నాయి, నీళ్లలో నుంచే పాచి పుట్టింది. ఆ పాచి కాస్త నీళ్లను మూసి పారేసింది. నీళ్లను పూర్తిగా మూసిందా? లేదు. పాచి పుట్టిన చోటేది? నీళ్ళే. పాచి నీళ్లు అనే 2 పదార్థాలుగా సృష్టించింది. నీళ్ళ పాచ? నీళ్ళే. పాలున్నాయి నా దగ్గర. పాలు పొయ్యి మీద పెట్టి కాగబెట్టాను. దాంట్లో నుంచే ఒక మీగడ వచ్చింది. అది పాలు కనపడకుండా గట్టంగా గిన్నె మూసి పారేసింది. ఇంకెక్కడి నుంచన్నా పదార్థం వచ్చిందా? అట్లా ఇప్పుడు నీకు అర్థమైందా నచికేత? ఉన్నది సచ్చిదానందములే. అవి కనపడనీయకుండా త్రిగుణాలైనటువంటివి దానిలో నుంచే పుట్టి అవి దాన్ని కప్పేసినాయి. దీనిని ఈ ప్లేస్ను సగుణ బ్రహ్మ అంటారు. ఏ ప్లేస్ని? సచ్చిదానందములుగా కనపడకుండా సృష్టి స్థితి, అంటే ఎప్పుడైతే సత్వరజస్తమో గుణాలుగా కనపడ్డాయో, సత్వరజస్తమో గుణాలుగా కనపడి సచ్చిదానందములను మూసేసినాయో, ఆ చోటుని అంటే సత్తు చిత్తు ఆనందము సత్వం రజస్సు తమస్సుగా కనబడుతున్నాయి. సత్వం కాస్త అయ్యేటప్పుడు అది సృష్టి చేయాలనుకుంటోంది, తమస్సు కాస్త లయం చేద్దాం అనుకుంటోంది. ఉన్నప్పుడు నేను పోషించాలి కదా, రజస్సు నా పని ఇది కదా అనుకుంటోంది. వాళ్ళ ముగ్గురు 3 పనులు చేస్తున్నారు. ఈ చేస్తున్నటువంటి చోటు మాయా కారణం. ఆ మాయలో పుట్టినటువంటి సృష్టికంతా మాయ కారణం. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానీశ్వరి. ఎవరి పని చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు ఈ పని? మాయ చేస్తున్నది. ఆ మాయకు ఏం పేరు పెట్టావు నువ్వు? ఆమెకే లలిత అని పేరు. ఆ మాయకు నేనేం పేరు పెట్టాను? లలిత. అక్కడి నుంచి రూపాలు, గుణాలు, వ్యక్తులు, నీ ప్రపంచము కనపడటం మొదలుపెట్టింది. అంతకుముందు లేదు, ఇక్కడే మొదలైంది. ఈ మొదలైన చోటుకి సగుణ బ్రహ్మ అని పేరు. సగుణ బ్రహ్మ అంటే సగుణ విష్ణు, సగుణ ఈశ్వరుడు. అర్థమవుతుందా? సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ స్థానం అంటే సగుణ బ్రహ్మ, సగుణ విష్ణు, సగుణ ఈశ్వరుడు చెప్పరు. ఇంకా నేను 10th క్లాస్ పాస్ అయినాను అంటే మ్యాథ్స్ పాస్ అయినాను, ఫిజిక్స్ పాస్ అయినాను, ఇంకోటి ఇంకేదో ఇంగ్లీష్ పాస్ అయినాను అని చెప్తామా? 10th పాస్ అయినావు అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయినాను. అట్లా సగుణ బ్రహ్మ స్థానం అంటే, సగుణ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అంటే ఈ బ్రహ్మ పరమాత్మ కాదు, హిరణ్య గర్భుడు. వీడి పేరు హిరణ్య గర్భుడు అని ఎందుకన్నారంటే గర్భమందు ప్రపంచాన్ని దాచుకున్నవాడు హిరణ్య గర్భుడు. ఈ ప్రపంచాన్నంతా వాడి పొట్టలో దాచుకున్నాడు. ఎట్లా దాచుకున్నాడు? ఒక గుడ్డులాగా దాచిపెట్టుకున్నాడు. ఒక గుడ్డు దాని లోపల ఎట్లా అన్ని దాచుకుంటుందో అట్లా మీరు కూడా దాచిపెట్టుకున్నాడు. ఏ గుడ్డును దాచిపెట్టాడు? వాడి పేరు బ్రహ్మాండము. అండము, అండం అంటే
ఈ జీవ జగదీశ్వరులందరినీ ఆ గుడ్డులో పెట్టుకున్నాడు. అది ఎవరి చోటు? సగుణ బ్రహ్మస్థానం, హిరణ్య గర్భుడు ఉండే చోటు. అది మాయ చోటు, అది సృష్టి జరిగిన చోటు. ఏతదాలంబనం జ్ఞాత్వ నచికేత, ఈ ఆలంబనం ఆధారంగా చేసుకుని నువ్వు కనుక వెళ్ళగలిగితే, జ్ఞాత్వ అంటే తెలుసుకోగలిగితే నీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఓం అంటే 3 అక్షరాలు ఉంటాయి. ఆ 3 అక్షరాలు సృష్టి స్థితి లయానికి ప్రతీకలు. ఆ 3 అక్షరాలు సచ్చితానందములే 3గా కనిపిస్తున్నాయి, వివర్తమై కనిపిస్తున్నాయి. అది మాయ పుట్టిన చోటు, అది సగుణ బ్రహ్మ చోటు, అది హిరణ్య గర్భస్థానం. అక్కడి నుంచే సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడిందంటే స్థితి లయం కూడా అక్కడి నుంచే ఏర్పడ్డాయి. అర్థమైందా? ఎవరైతే దీన్ని తెలుసుకుంటాడో వాడు బ్రహ్మలోకే మహీయతే, చచ్చిపోయిన తర్వాత బ్రహ్మలోకం వరకు పెడతాడు. ఆయన ఏమిటయ్యా మళ్ళీ ఇదోటేవు నాకు అంటే అస్థితి నాస్థితి అన్నావు కదా నువ్వు. ఇందాక నువ్వు అడిగిన ధర్మాధర్మాలన్నీ చేసేటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తాడు. స్వర్గంలో నరకంలో ఏమేమి ఉన్నాయి? స్వర్గంలో ఏమేమి ఉన్నాయి? సత్య 7 లోకాలు కదా. ఈ 6 లోకాలకి వెళ్ళిన వాడు మళ్ళీ పునరావర్తిలో వచ్చిన ఆ బ్రహ్మ భువనాల్లోక, అంటే ఆ బ్రహ్మలోకం దగ్గర నుంచి కింది లోకాలకు వెళ్ళిన వాడు పునరావర్తిలో వచ్చిన మళ్ళీ వస్తూ పోతూ ఉంటాడు. ఈ బ్రహ్మలోకం, ఈ సగుణోపాసన చేసి ఓం వరకు నుంచి తెలుసుకున్నటువంటి వాడు ఈ బ్రహ్మలోకానికి పోతాడు. మరి వీడు మళ్ళీ తిరిగి వెనక్కి రాక్కర్లేదా? వీడు రాడు. ఎప్పటిదాకా ఆ బ్రహ్మలోకంలో ఈ సగుణారాధనకి ఈ నిర్గుణారాధనకి మధ్య ఉన్న చోటు వీడు చెప్తాడు బ్రహ్మగారు. అర్థమవుతుందా? వీడు అప్పటిదాకా అక్కడికి పోతాడా? అక్కడ బ్రహ్మలోకంలో రోజు ఈ చర్చనే జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాడికి ఇది ఆరంభన చేసిన అక్కడికి వెళ్ళాడు అంటే వీడు అంతవరకు వెళ్ళాడు. కలెక్టర్ గారు ఐఏఎస్ పాస్ అయితే డైరెక్ట్గా కలెక్టర్గా ప్రమోషన్ ఇస్తారు. ప్రమోషన్ కాదు, అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ గ్రూప్ 1 పరీక్ష పాస్ అయ్యి ఐఏఎస్ అయితే కలెక్టర్గా అపాయింట్ చేస్తారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ కూడా వీళ్ళు సర్వీస్లో హెడ్ క్లర్క్ అయ్యి, సూపరింటెండెంట్ అయ్యి, కమిషనర్ అయ్యి అలా మార్చుకుంటూ వచ్చి వాడిని డెప్యూటెడ్ కలెక్టర్ అంటారు. వాడిని కూడా డెప్యూట్ చేస్తారు. వీడు ఐఏఎస్ పాస్ కాదు, బట్ వీడు కూడా కలెక్టర్ లాగే ఉంటాడు. వీడు కలెక్టర్ లాగా అంటే వీడు ఎప్పుడు వస్తాడు? వీడు 60 ఏళ్ళ వయసుకు వస్తాడు. 50 56 ఇంకో 52 ఏళ్ళకి రిటైర్ అవుతానంటే అప్పుడు వస్తాడు కలెక్టర్. కానీ కలెక్టర్ 22 24 ఏళ్ళకే వస్తాడు. అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్, వాడు త్రూ ద డిపార్ట్మెంట్ అపాయింట్మెంట్. అంటే డెప్యూటెడ్ క్యాండిడేట్ అంటారు వాడు. ఇప్పుడు నేను డెప్యూటెడ్ క్యాండిడేట్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా ఈ మాటలు. డెప్యూటెడ్ క్యాండిడేట్గా నేను ఆరంభన తీసుకుని పంపిస్తానన్నానే. ఎక్కడి దాకా? ఈ బ్రహ్మలోకం దాకా. ఈ బ్రహ్మలోకం దాకా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఓం అనేటువంటి పదాన్ని ఆధారంగా చేసుకుని సృష్టి స్థితి లయాలను ఆధారంగా అది నేను చెప్తాను. ఎట్లా పోవాలి అనేది అది నేను చెప్తాను. అలాంటి వాడు బ్రహ్మలోకం వరకు వెళ్తాట. చచ్చిన తర్వాత వాడు మళ్ళీ ఇట్లా జన్మలకు రాని అవసరం లేదు. అక్కడ బ్రహ్మలోకంలో ఏం జరుగుతూ ఉంటుందంటే నిత్య నిరంతరం ఈ చర్చనే జరుగుతూ ఉంటుంది. వాడు అక్కడి నుంచి తెలుసుకుని ఆ కాస్త పైకి వాడు బ్రహ్మ ప్రళయంలో వాడు అక్కడికి పోతాడు. వీడిని క్రమముక్తి అంటారు. వీడికి కూడా ముక్తి లభిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడే నువ్వు పరమాత్మను తెలుసుకున్నావు అనుకో, నాలాగా నీవేమైపోతావు? ఇమీడియట్గా దేహం పోగానే నీకు పరమాత్మలో సచ్చిదానందంలో వెళ్తుంది. ఆలంబన లేదు దీంట్లో, దానికి ఆలంబన ఉంది.
కదా, ఈ మంచిదే. ఆలంబనం పరం, ఈ అపరం కంటే శ్రేష్టమైనది. ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకానికి. అది అంటే ఇప్పుడు బ్రహ్మలోకం అంటే ఏమిటి? నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు యమధర్మరాజు. అర్థమైందా? ఓం అనేటువంటి ఒక పదం ఆధారంగా చేసుకుంటే సృష్టి స్థితి లయాలు తెలిస్తే అవి ఎలా ఉంటాయి? ఏం లేదు, మీరు పడుకుని నిద్రపోతున్నారు, మీకు కళ వచ్చింది, కళని మీరు సృష్టించారు. నిజంగా లేదు కదా కళ. నిద్రపోకపోతే కళ రావు కదా, నిద్రపోతేనే కళ వస్తుంది. నిద్రపోయినా ఉంటే నీకేమైంది? అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది. నేను కూర్చుని ఉన్నాను, రేపు ఎక్కువగా కూర్చుని ఉన్నాను, కాసేపటికి పాఠం అర్థం కాలేదనుకో వచ్చేస్తుంది. అంటే నిద్ర పక్కవాడి దగ్గర నుంచి వచ్చిందా, నాకు మన ఇంటి నుంచి వచ్చిందా, పర్సులో నుంచి ఓపెన్ చేసి తీసుకున్నామా? ఎక్కడి నుంచి వచ్చింది? పాలలో మీగడలాగా వచ్చింది, నీళ్లలో పాచిలాగా వచ్చింది. అజ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? నా లోపలే. నా లోపల ఎవరి మీద అది ఆవరించింది? నా మీదనే. మరి అజ్ఞానం రావడం వల్ల నాకు ఏమైంది? నా జ్ఞానం కనపడకుండా పోయింది, అంతే కదా. నిద్ర వస్తే నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినిపించగలరా? అర్థం అవుతుందా? అర్థం కాకపోతే నేను చెప్పినంత వేస్ట్ అవుతుందా? మీకు బాగా అర్థం అవుతుందా? మీరు హాయిగా నిజమే నేనేనని ఎంజాయ్ చేయగలుగుతున్నారా? బాగా ఆలోచించుకోండి. అంత తేలిక కాదు ఈ మాట, అంత తేలిక అర్థం కాదు. కానీ నేను కూడా సాహసం చేస్తున్నా. ఏ సంస్కృత జ్ఞానం లేకపోయినా మీకు వెన్నే అర్థం చేయించాలి. మీలో అజ్ఞానం ఆవరించి, మీలో అంటే నాలో అని కూడా అన్నారు. నేను మమ్మల్ని అంటున్నాను అనుకోవాలండి. అజ్ఞానం మన లోపల నుంచే పయనించింది, మనల్ని మూసేసింది. ఎవరిని మూసింది? నా మీద ఒక చెరువు ఇట్లా వేయలే, మరి ఏం వేసింది? చూడండి, ఆలోచించండి. వాళ్ళ మీద నీడ ఎలా వ్యాపించిందో వాడు కనపడకుండా చూసింది వస్తాను. నా జ్ఞానం లేదు, చెవుకొని కళ్ళసలేదు, మాట్లాడుతూ అంటున్నాను, నిద్రపోయింది. ఏం పని? అజ్ఞానం ఆవరించింది. అజ్ఞానం ఆవరించినప్పుడే కళ వచ్చింది. కళని నేను సృష్టించాను. కళ పక్కవాడు నా దగ్గరికి పంపించాలి కదా, మెసేజ్ పంపించినట్టు పంపడా? కళ నేనే సృష్టించాను, కళ నేనే అనుభవించాను, కళ నా లోపలికే లయం చేసుకున్నాను. సృష్టి స్థితి లయం అయిపోయింది. నా అజ్ఞానం తొలగించుకున్నా నేను వెళ్ళిపోతూ లేచాను. ఇంతే పరమాత్మ కూడా ఇట్లాగే సృష్టించాడు, ఇట్లాగే పెంచాడు, ఇట్లా లయం చేసుకుంటున్నాడు. ఒక పరి జగములు వెలిగిడి, ఒక పరి లోపలికి కొనచ్చు. ఒకసారి కళ నాలోంచి బయటికి పెట్టాను, ఒకసారి కళను మళ్ళీ నేను లోపలికి తీసుకున్నాను. ఉభయము తానై సకలార్థ సాక్షి. నేను కళ సాక్షిని. కళలో నేనున్నా కూడా ఆ కళలో నేను నిజంగా లేను. అవి అకలంకుని ఆత్మమూలు నర్ధిదలంకు అన్నాడు నిజాన్ని. అకలంకుడు కలంకం లేదు వాడికి, అసలు ఆత్మమూలుడు వాడిని లోపల ఉన్నాడు. నీ కళని నువ్వు సృష్టించి, నీ కళని నువ్వు పెంచి, నీ కళని నీలో లయం చేసుకుని కళలో ఇన్వాల్వ్ అవ్వకుండా కళ కంటే భిన్నంగా నువ్వు ఎలా ఉన్నావో ఈ సగుణ బ్రహ్మ అలా ఉన్నాడు. ఇది ఆలంబన చేసుకునే నచ్చికేత నువ్వు ఆ సృష్టి స్థితి లయాల గురించి తెలుసుకుంటే సగుణ బ్రహ్మోపాసన చేసి హిరణ్య గర్భస్థానానికి వెళ్ళు. వెళ్ళితే నీకు క్రమముక్తి వస్తుంది. నాకెలుగయ్యా క్రమముక్తి? నువ్వు క్రమముక్తి పొందుతున్నావా? నువ్వు అట్లా క్రమముక్తికి వెళ్ళలేదు కదా, నువ్వు వెళ్ళావా? కాదయ్యా, నీకు
చెప్పింది బాగా మననం చేసుకోండి. 4 గంటలన్నర కాదు, నేను 2 గంటలు చెప్తున్నాను. యమధర్మరాజు ఎన్ని గంటలు చెప్పాడో నాకు తెలియదు. ఆ నచికేతుడికి ఎలా అర్థమైందో తెలియదు, మొత్తానికి నచికేతుడికి అర్థమైంది. అప్పుడు మనకు కూడా అర్థం అవుతుందనే అనుకుందాం. కష్టమైనా అర్థం అవుతుంది. రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మనిత్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఈరోజు మాయ యొక్క చోటు చెప్పాడు కదా, సగుణ బ్రహ్మని గురించి చెప్పాడు. ప్రతీకగా ఎలా తెలుసుకోవాలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, సృష్టి యొక్క నిమగ్నం వల్ల సృష్టి ఉంది కానీ యథార్థంగా సృష్టి లేదని చెప్పాడు కదా. ఇంకా కొన్ని ఇలాంటి పాయింట్స్ మీకు గుర్తుంటే ఒక పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మననం అవుతుంది, లేకపోతే రాబోయి ఇక తొందరగా వచ్చేది కాదు. అందుకే బ్రహ్మ విద్యనా అంటారు. బ్రహ్మ విద్య చాలా కష్టమైంది. అయితే యమధర్మరాజు లాంటి గురువు, నచికేతుడు లాంటి శిష్యులు ఉంటే అంత కష్టం కాదు, బట్ కష్టమే. నాకైతే చాలా కష్టంగానే అనిపిస్తుంది. అంటే నాకు ఎంత భయం ఉందంటే, వీళ్ళ మనస్సులో నేను అనుకున్నది వాడు ఎవరున్నాడు నువ్వు చూసినట్టుగా నాకు చెప్పంటున్నాడు. అట్లా చెప్పగలుగుతానా? ఎక్కడైనా